వెల్కమ్ టు హాట్ సీట్. ఈరోజు మన మధ్య బల్లె మురళి. ఈ మధ్య సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్నారు. అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి, సామాజిక సమస్యల మీద స్పందిస్తున్న బల్లె మురళితో ఈరోజు హాట్ సీట్. నమస్తే మురళి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగానే ఉన్నాను సార్. ఈ మధ్య మీరు ఈ సోషల్ మీడియాలో చూస్తున్నాం, చాలా చక్కగా మాట్లాడుతున్నారు, ఉన్నది ఉన్నట్టుగా. చాలామంది, వేలాది మంది మీ వీడియోలు చూడడం కాకుండా కామెంట్స్ కూడా పెడుతున్నారు. దాంట్లో పాజిటివ్ ఉంటే నెగిటివ్ అనుకుంటే కామెంట్స్. దానికోసం మిమ్మల్ని వాళ్ళు ఇక్కడ పిలిపించడం జరిగింది. అసలు ఎవరు ఈ బల్లె మురళి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి కొన్ని మన ప్రేక్షకులు తెలుసుకోవడం కోసం. ఎందుకంటే మీలాంటి కొన్ని మంచి భావాలు ఉన్న వ్యక్తుల్ని మనం పరిచయం చేయడమే మా లక్ష్యం. అందుకే ఇది పేరు హాట్ సీట్ కార్యక్రమం. ఇది అంటే కొంచెం వేడిగానే ఉండే ప్రశ్నలు. ఓకే సార్. అంటే మీరు ఇప్పటిదాకా అందరికీ వేడిగా సమాధానాలు ఇస్తున్నారు కదా, వన్ సైడ్. ఇది అసలు ఏంటి మీ గురించి తెలుసుకోవడం కోసం మిమ్మల్ని పిలిపించాం. ఉన్నదన్నట్టు మాట్లాడుకోవచ్చు. ఇబ్బంది ఏమైనా ఉందా? లేదు సార్, క్వశ్చన్లు వేడిగానే ఉంటాయి. ఇబ్బంది ఏం లేదండి. ఓకే, ఇప్పుడు మొదటగా అసలు ఈ బల్లె మురళి ఎవరు, ఈయన ఏ ఊరు, ఈయన ఏ కులం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ఒక ఫోకస్ అవుతున్నాయంటే ఫస్ట్ చూసేది మన వాళ్ళు ఈయన ఏ ఊరు, ఈయన ఏ కులం. అవునా? అవునండి. అది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. చాలామంది ఇప్పుడు పార్టీ నాయకులు కులాల సంబంధం లేదంటున్నారు. అది మేము పట్టించుకున్నాం. మా కాన్సెప్టే 2014లో మన ఛానల్ పెట్టాం. మా ట్యాగ్ లైనే సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. ఎస్ సార్. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు అంటే మాకు అభిమానం. ఆయన వచ్చినప్పుడు కూడా సామాజిక న్యాయం అన్నాడు ఆయన. అప్పటి నుంచి మాకు అది అలవాటు అయిపోయింది. కాబట్టి సామాజికం అంటే ఏంటంటే సమాజంలో మనం ఉన్న సామాజిక వర్గాల వారీగా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయి లేదా అందుతున్నాయో ఫలాలనే ఉద్దేశంతోనే మన ఛానల్ మోటో కూడా. సో మీరు మీ పేరు బల్లె మురళి కదా, మీరు ఏ జిల్లాలో పుట్టారు, మీ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకుందాం. మీరు ఎక్కడ పుట్టారు? మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నియోజకవర్గంలో కొయిలోడు మండలం మా ఊరండి. పోలవరం నియోజకవర్గం. పోలవరం నియోజకవర్గం. ఇది ఇప్పుడు పోలవరం డ్యామ్ కడుతున్నారు కదా, కొయిలోడు మండలం అండి. ఓకే. గంగవరం అనే విలేజ్ మాది. అది నరసింహస్వామి గుడి ఉంది, ఐఎస్ జగన్నాథ్, దాని పక్కన మా ఊరు. ఓకే. గంగవరం విలేజ్ అండి మాది. మాది పొలిటికల్ ఫ్యామిలీ మొదటి నుంచి. మా పెదనాన్న గారు 1964లో ఇండియాలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పంచాయతీకి పోటీ చేశారు. దాని తర్వాత అనేక పర్యాయాలు పంచాయతీ ప్రెసిడెంట్గా పనిచేశారు. మా రెండవ పెదనాన్న గారు సొసైటీ అధ్యక్షునిగా, మండల ప్రెసిడెంట్గా పనిచేశారు. మా నాన్నగారు ఆయకట్టు రైతు సంఘం అధ్యక్షునిగా పనిచేశారు. మా అమ్మగారు సొసైటీ కోఆప్షన్ మెంబర్గా పనిచేశారు 1997లో. వీళ్ళందరూ ఎట్లా ఇండిపెండెంట్గా ఏమన్నా పార్టీ పరంగా ఉన్నారా? మేము కరడుగట్టిన కాంగ్రెస్ వాదుల కుటుంబం అండి మాది. మేము కాంగ్రెస్ పార్టీ అండి. కరడుగట్టిన కాంగ్రెస్ వాదుల కుటుంబం నుంచి వచ్చాం సార్. ఓకే. మీ క్యాస్ట్ తెలుసుకోవచ్చా? మేము కాపులం అండి. మాది కాపు కమ్యూనిటీ. ఓకే. నేను ఎంబీఏ చదివానండి, బిఎల్ చేశానండి, డిస్కంటిన్యూ చేశాను. సో మా జీవనభృతి కోసం నేను ఉద్యోగం చేసుకుంటున్నాను సార్. జాబ్ చేస్తున్నారా? ఎక్కడ, దీంట్లో? నేను ఇంతకుముందు మీడియాలో పనిచేశానండి. ఇప్పుడు ఏదో ఇన్ఫ్రా కంపెనీలో జాబ్ చేసుకుంటున్నాను సార్, నా జీవనభృతి కోసం. ప్రైవేట్ జాబ్ చేసుకుంటున్నారు? సార్, ప్రైవేట్ జాబ్ చేసుకుంటాను. ఎక్కడ చేస్తున్నారు జాబ్? హైదరాబాద్ అండి ప్రస్తుతం. ఉండేది హైదరాబాద్ మీరు? లేదండి, ఫ్యామిలీ ఉండేది ఇక్కడే. నా వర్క్ అసైన్ హైదరాబాద్. ఓకే. సో ఉద్యోగరీత్యా నేను ప్లేస్లు తిరుగుతూ ఉంటాను, రోమింగ్లో ఉంటాను. ఓకే. బట్ నేను మా కాన్స్టిట్యున్సీకి దగ్గరే ఉంటాను. నా ఫ్యామిలీ ఉండేది కూడా రాజమండ్రి. ఓకే. అయితే మురళి గారు, మీరు ఇప్పుడు మొదటి నుంచి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా ఉన్నారు కదా, మీ కుటుంబం అంతా కూడా. మీరు ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేదండి, మేము కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కనుమరుగైపోయిన తర్వాత మా వాళ్ళందరూ వైసీపీకి చేశారు సార్. చేస్తే మా అమ్మగారు పంచాయతీ మెంబర్ రైట్ నౌ, ఈరోజు ఇప్పుడు కూడా స్టిల్. అయితే ఏం జరిగిందంటే రాజకీయాల్లోకి నాకు వచ్చే ఇంట్రెస్ట్ లేదండి. పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఫ్యామిలీ ఈ ప్రజారాజ్యం ఫెయిల్ అయిన తర్వాత జనసేన పార్టీ స్టార్ట్ చేసి 2014లో బయటకు వచ్చినప్పుడు మేము అభిమానులను ఆయన ఫాలోయర్స్గా మారామండి. అంటే మీరు పవన్ కళ్యాణ్ అభిమాని? బేసిక్గా పవన్ కళ్యాణ్ అభిమాని అండి. ఓకే. సో నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా ఉన్న మేము ఆయన ఫాలోయర్స్గా మారి ఆయనకి సపోర్ట్గా రాజకీయ రంగంలోకి వచ్చామండి.
అంటే 2014లో పార్టీ పెట్టినప్పుడు మీరు కూడా మేము వచ్చారు. కూడా జాయిన్ అయిపోయాం. మేము కూడా ఆయనతోనే ఉన్నాం. ఆయనతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సైలింగ్ ఆయనతోనే మాకు. అంటే ఇప్పుడు మీరు జనసేన పార్టీ అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని. మేము జనసేన పార్టీయే సార్. ఓహో. జనసేన పార్టీకి వ్యతిరేకంగా నేను గళమెప్పట్లేదు. ఆ విధానాలకు వ్యతిరేకంగా గళమెప్పితే నన్ను కోవర్ట్ కింద ముద్రేస్తున్నారు తప్ప ఓకే, జనసేన పార్టీలో 2014లో 14 నుంచి మేము పవన్ కళ్యాణ్ పనిచేసాం. అభిమానిగా వచ్చారు. పనిచేసాం. అక్కడి నుంచి ఎక్కడ ఏరియాలో పనిచేసేవాళ్ళు మీరు ఎక్కువ? మేము సోషల్ మీడియా యాక్టివిస్టుల్లో ఉమ్, పోలవరం నియోజకవర్గం సంబంధించి నేను సోషల్ మీడియా యాక్టివిస్టులుగా ఉమ్. కేసులు ఫేస్ చేసిన వ్యక్తుల్లో నేను ఒకనండి. కేసులు ఎందుకు వాడతారు సోషల్ మీడియా సోషల్ అంటే? మీడియాలో 2019లో ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయిన తర్వాత ఉమ్, అప్పటి ప్రభుత్వం వైసీపీకి వ్యతిరేకంగా ఉమ్. గళమెత్తింది మేమేనండి. ఇది వైసీపీ పవర్ఫుల్ ఉన్నప్పుడు అండి. మీరు వ్యతిరేకించారు. వ్యతిరేకించాం. టీడీపీ పార్టీ కన్నా ఉమ్, ఎక్కువగా ఉమ్, ప్రజా సమస్యల మీద పోరాడింది, రోడ్ల గురించి పోరాడింది, ఉమ్, అసలు R&R ప్యాకేజీల గురించి మాట్లాడింది ఉమ్, మేమే సార్. ఉమ్, అప్పుడు ఎమ్మెల్యే గారు మా మీద కేసులు పెట్టడానికి పోలీసుల్ని మాకు అసైన్ చేస్తే పోలీసులు మమ్మల్ని పిలిచారు. ఉమ్, 41 నోటీస్ ఇష్యూ చేయమని అడిగాం. ఉమ్, అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పిలిచి లాయర్ని ఉమ్, మా కాంటెంట్ని చదివి ఉమ్, 2 or 3 times డిఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం, సిఐ ఆఫీస్కి వెళ్ళాం. ఉమ్. కేసులు ఫేస్ చేసే పరిస్థితి వచ్చింది, కానీ కాంటెంట్ చూసి మమ్మల్ని పంపించేశారు. ఇది ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్లో మాట్లాడడానికే భయపడిపోయారు అందరూ. ఎస్ సార్. మీరు మాత్రం ధైర్యంగా వెళ్ళారు. ధైర్యంగా 5 సంవత్సరాలు పోరాడాం సార్. 500 వీడియోలు చేసుంటాం మేము. బా. నా ఫేస్బుక్లో 500 వీడియోలు చేసుంటాను వైసీపీకి వ్యతిరేకంగా. నేను ఉమ్, ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి భయపడలేదు, ఆ కేడర్కి భయపడలేదు. ఉమ్. అసలు భయం అంటే మాకు తెలియదు. సరే, అయితే 3 సార్లు మేమే కేసు పెట్టారు. కేసులు పెట్టారు. ఆ కేసులు 41 నోటీస్ ఇష్యూ చేయకుండానే వాళ్ళే రెక్టిఫై చేశారు. ఎందుకంటే నేను MBA చదివి BL డిస్కంటిన్యూ చేశానండి. నా కాంటెంట్ తెలుసు. మనం లిమిట్స్ దాటి మాట్లాడడం, వ్యక్తిగతంగా మాట్లాడడం, కాంటెంట్ కరెక్ట్ కాకపోతే వాళ్ళకి ఇబ్బంది. ఉమ్. సో కాంటెంట్ చూసి వాళ్ళే పంపించేశారు సార్. సరే, అయితే ఎందుకు అడుగుతున్నానండి, ఇప్పుడు పర్టికులర్గా 5 సంవత్సరాలు మీరు వైసీపీ చేసే వ్యతిరేక విధానాలను పోరాడారు. ఎస్ సార్. ఎందుకంటే ఈ మధ్య మీ వీడియోలో నేను చూస్తున్నాను కదా, ఆల్రెడీ చాలామంది ఏమంటున్నారంటే, ఏమయ్యా మీ అందరూ వైసీపీ ఉన్నప్పుడు ఏమైపోయారు, మీరు నోరెత్తలేదండి అంటున్నారు. అంటే మీరు ఆల్రెడీ గలం ఎత్తారు. వైసీపీ ఉండగా గళమెత్తింది నేనే సార్. అవునా? ఎస్. వైసీపీ ఉండగా గళమెత్తి పవన్ కళ్యాణ్ గారు రోడ్స్ గురించి మిస్టర్ సీఎం గారికి హ్యాష్ పెట్టండి, అవును. అప్పుడు డిజిటల్ డిజిటల్ ఫోటోగ్రఫీ తీస్తే ఆయన ఒక ఫ్రేమ్ ఫోటోలు తయారు చేస్తే అందులో నేను పంపించిన నేను తీసిన ఫోటోలు, నేను వీడియోలు చేసిన ఫోటోలు అప్పుడు ఆయన చూపించారు. ఫోటో గ్యాలరీలో ఫోటోలు చూపించారు. మీరు చూసినాయి? నేను దానికి సంబంధించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, కావాలంటే మీకు ఇప్పుడు చూపిస్తాను. చూపించండి చూద్దాం. ఓకే సార్. నీగో సార్. ఇప్పుడు ఇంకా మంచి యంగా ఉన్నారు, జుట్టు కూడా బాగా ఉంది. ఇప్పుడు నేను తిరుపతిలో వచ్చాం సార్ మేము. అది ఆ ఫొటోస్ అప్పటి నుంచి మేము పొలిటికల్ డొమైన్లో ఉన్నప్పుడు ఆ ఉద్యమం చేసినప్పుడు ఫోటోలు సార్ అవి. అదండి. సరే, అయితే మీరు ఇంత ఇదిగా ఆ రోజు ధైర్యంగా పోరాడిన మీరు ఎందుకని సడన్గా ఇప్పుడు మీరు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చింది 2024లో కూటమి మీరు. ఎస్ సార్. అప్పుడు మీరు యాక్టివ్గా పనిచేశారా? కూటమి ఎలక్షన్లో పనిచేయటం, ఆర్థిక సాయం చేయటం, మా డబ్బులు తగలేసుకుని మేము పనిచేసాం. తగలేసుకున్న మీరు ఇష్టపడి చేస్తున్నారు కదా. అంటే ఆయన పెట్టమని అడిగాడే మిమ్మల్ని? అదే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మురళి గారు మీరు డబ్బులు తగలేసుకోండి అని మీకు ఏమైనా ఫోన్ చేసి చెప్పాడా? ఏ రాజకీయ నాయకుడు చెప్పడు సార్. చంద్రబాబు నాయుడు గారు తగలేసుకోమని చెప్తాడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడా? పార్టీకి సంబంధించిన వ్యక్తుల్లో 2 వర్గాలు ఉంటాయి. చందాలు వసూలు చేసి పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు పొలిటికల్ డొమైన్లో. మేము ఏ రోజున కూడా మా డబ్బులు, మా తరతరాల నుంచి కూడా మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకున్నాం. మా ఆస్తులు కరిగిపోయినాయి రాజకీయాల్లోకి వచ్చి. మేము పుట్టినప్పుడు మా ఆస్తి 250 ఎకరాలు, ఈ రోజు నాకు 20 ఎకరాలే ఉంది. అదే మీ తాతల నుంచి అది కరిగించకుండా వస్తున్నారు, మీరు కూడా అదే కోవలో ఉన్నాం. అంతేగా? అంతే సార్. పిల్లల్ని చదివించడమే మా టార్గెట్. ఓకే, సరే. అయిన తర్వాత ఎలక్షన్స్లో మీరు పనిచేసామండి. గెలిపించారు మీ క్యాండిడేట్ని. జనసేన పార్టీ పోలవరం నియోజకవర్గంలో గెలుపు సాధించింది ఫస్ట్ టైం. అది కూడా 5 సార్లు టికెట్ తీసుకుని 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యే. ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరు. అది ఎప్పుడు అతను వైసీపీలో కాంగ్రెస్ గెలిచేది అక్కడ? నో, ఆయన కాంగ్రెస్లో గెలిచాడు, వైసీపీలో 2 times గెలిచాడు. ఆయన వయసు 52 ఏళ్ళు. ఆ ఎమ్మెల్యే 5 times మ్యాండేట్ తీసుకుని 4 times గెలిచాడు. అంత బలమైన వ్యక్తి. ఆయన మీద ఢీకొన్నారు మీరు? ఆయన మీద ఢీకొన్నాం. వాళ్ళ వైఫ్కి ఇచ్చారు టికెట్, పార్టీలో ఇంటర్నల్గా లేడీకి ఇవ్వాలని. సో ఆయన మీద పోటీ పెడితే ఆయన్ని కాదనుకున్నాం మేము. వీ హ్యావ్ గుడ్ రిలేషన్, మేము కాంగ్రెస్ ఫ్యామిలీ. ఆయన 2004 నుంచి మాకు తెలుసు. కానీ
ఆయన కాదనుకుని పర్సనల్ రిలేషన్ కూడా కాదనుకుని మేము జనసేనకే చేసామండి. అప్పుడు జనసేన క్యాండిడేట్ కూడా డబ్బులు లేకపోతే మీ అందరూ ఆర్థిక సహాయం చేశారంటారు, నిజమేనా? కరాట రాంబాబు గారు మీ అందరూ కలిసి అప్పుడు న్యూస్ వచ్చేది. ఈ ఎలక్షన్లో చేసామండి. ఎలక్షన్లోనే ఎలక్షన్లో అందరూ కూడా చేశారు. ఆర్థిక సహాయం అందరూ చేశారు. అన్ని ఫ్యాక్టర్స్ కూడా కలిసి వచ్చాయి. గెలుపు సాధించాం. రాంబాబు గారు కూడా చాలా చాలా హార్డ్గా పనిచేశారు. ఏ ఎలక్షన్కి కూడా అంత హార్డ్గా పనిచేయలేదు ఆయన. ఆయన మీద వేసుకొని చేశాడు. ఆయన స్టేజియస్గా తీసుకుని పనిచేయడం జరిగింది. ఏదైనా గెలిపించాం. మీ పాత్ర కూడా ఉంది. అందరూ ఉన్నారు సార్. అందరూ పాత్రదారులే. మా ఒక్కళ్ళదే గొప్పది కాదు. మాతో పాటు అందరూ పోటీ పడి పనిచేయబట్టే గెలుపు సాధ్యమైంది. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఆయన గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. చాలా చక్కగా 6 శాఖలు నిర్వహిస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో కూడా అద్భుతమైన ఆయన రిజల్ట్ తీసుకొస్తున్నారు. దాంట్లో ప్రధానంగా నాకు నచ్చింది ఏంటంటే ఈ 15th ఆగస్టు రోజున జెండా పండుగని ఇంతకుముందు 1000 రూపాయలు 500 ఇచ్చేవాళ్ళంట. ఈయన వచ్చి ఒక్కసారి దాన్ని 10,000 రూపాయలు చిన్న పంచాయతీకి, 25,000 పెద్ద పంచాయతీకి ఇచ్చి ఫస్ట్ ఘనంగా చేయమని చెప్పారు. అది బాగుంది. తర్వాత పంచాయతీరాజ్ శాఖలో విస్తృతమైన మార్పులు తీసుకొచ్చాడు. అద్భుతంగా పనిచేసుకెళ్తున్నాడు. అవునా కదా? దానికి ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో విస్తృతమైన మార్పులకి, అద్భుతమైన ఫలితాలకి పవన్ కళ్యాణ్ విధానాలు పవన్ కళ్యాణ్ విధానాల వల్లే జరిగింది అనుకుంటున్నారా మీరు? ఆయన అవకాశం వచ్చింది చేస్తున్నాడు కదా. అవకాశం వచ్చిందని చేయట్లేదండి. అది ప్రజలకు తెలిసివలసింది ఏంటంటే పంచాయతీరాజ్ వ్యవస్థ బలపడటానికి కావలసిన మెకానిజం మొత్తం కూడా గత ప్రభుత్వం 1,20,000 ఉద్యోగాలు ఇచ్చి గ్రామ సచివాలయాలు కట్టిస్తే ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్వే అసిస్టెంట్లు, ఫ్యామిలీ సర్వే చేసేవాళ్ళు, ల్యాండ్ సర్వే చేసేవాళ్ళు ఇప్పుడు ఉద్యోగస్తులు అవైలబుల్ ఉన్నారు సార్. ఒక రోడ్ వేయడం కోసం ఇది వరకు మనం ఏఈ దగ్గరికి వెళ్తే 1 వీక్ పట్టేది ఆయన రావడానికి. ఇప్పుడు ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి మనకి రోడ్ సర్వే చేసి ఇచ్చేస్తున్నాడు. 2వ రోజు కల్లా రోడ్డు శాంక్షన్కి వెళ్ళిపోతుంది లిస్టులోకి. సో అద్భుతమైన మెకానిజం పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రిసోర్సెస్ తీసుకొచ్చి అందులో ప్రగతిని సాధించారు. సరే, ఏదైనా కానీ గత ప్రభుత్వంలో చేశాడు కదా. ఈయన చేశాడండి, చేయలేదని మేము అంటలేదు. ఈ మెకానిజం ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన మెకానిజాన్ని ఏర్పాటు చేసింది. దాన్ని వాడుకుని ఈయన అభివృద్ధి చేశారు. సరే, ఏదైనా చేశాడు. మరి మీరు 2014లో పార్టీలో చేరి మీరు కూడా అదే సామాజిక వర్గానికి చెందినవారు అయ్యండి. ఎందుకని సడన్గా ఈ మధ్య ఆయన మీద వ్యతిరేకంగా గళవిప్పుతున్నారండి? ఆయనకి వ్యతిరేకించడానికి గల రీజన్ ఏంటంటే అంశాల వారీగా రాజకీయ పార్టీ అనేది మన భారతదేశంలో రాజకీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారం సార్. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారం కోసమే పార్టీ పెడద్ది. ఏ రాజకీయ నాయకుడైనా పదవి కోసమే రాజకీయాల్లోకి వస్తాడు సాధించడం కోసం. కానీ ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏం జరిగిందంటే పవన్ కళ్యాణ్ గారు పవర్ షేరింగ్ ఉంటుంది, మా నాయకుడు పవర్ షేరింగ్ ఉంది మనకి అని చెప్పి ప్రామిస్ చేశారు. ఎవరు? ఆయన ఎక్కడ చెప్పాడు? ఎంతవరకు అసలు? వీడియో ఉంది సార్, చూపించమంటే చూపిస్తాం. ఆయన మీరు ఓటేయండి నేను సీఎం అవుతానన్నారు. పవర్ షేరింగ్ అన్నమాట. ఆల్రెడీ పవర్ షేరింగ్ చేసుకున్నారు కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు కదా. అది ఇక్కడే డిఫర్ వస్తుంది సార్. ఇక్కడే డిఫర్ అయ్యాం సార్. మేము డిఫర్ అయింది ఇక్కడే సార్. ఎలా అంటే పవర్ షేరింగ్ అంటే డిప్యూటీ సీఎం పవర్ షేరింగ్ ఏంటి సార్? డిప్యూటీ సీఎం వైసీపీలో చేశారు కదా సార్. చిన్నగా నిమ్మకాయలు చంద్రరాజప్ప చేశారు, ఆళ్ళ నాని గారు చేశారు. ఇప్పుడు వాళ్ళు మా సామాజిక వర్గం కాదా సార్? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పవర్ షేరింగ్ అంటే కర్ణాటకలో ఇప్పుడు పవర్ షేరింగ్ జరిగింది సార్. మీరు చూస్తున్నారు కదా. అదంటే వాళ్ళ పార్టీలో ఒప్పందం ముందుగానే, ఒకే పార్టీ కాబట్టి మరి అది 2.5 ఏళ్ళు ముందు 2.5 ఏళ్ళు మేము ఉంటా ఉన్నారు, అట్లా తీసుకున్నారు. ఇది మరి ఒప్పందం జరగలేదుగా ముందు. అది ఆ ఒప్పందం జరిగిందో లేదో అనే క్లారిటీ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు ఈయన నమ్మి మేము దిగాం. ఆయన ఒకే మాట అన్నాడు, నన్ను నమ్మి వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మి మీరు దిగండి, నేను మీకు న్యాయం చేస్తానన్నారు. ఆయన క్వశ్చన్ చేయలేం కదా జంక్షన్లో మనం, అప్పటికే దెబ్బతిని ఉన్నాం. సో ఆయన అడిగారు, మనం చెయ్యాలి, దీని ఇస్ నో కాంట్రవర్సీ. ఆయన సాధిస్తారు పవర్ షేరింగ్ అని దిగాం సార్. పవర్ షేరింగ్ అంటే ఏదో 2 మినిస్టర్లో 1 డిప్యూటీ సీఎం అని మాకు తెలియదు సార్. మేమేమనుకున్నామంటే బాబు గారు పవర్ షేరింగ్ అనే మాట వల్ల, పవన్ కళ్యాణ్ గారి వల్ల, జనసేన వల్ల కూటమి సక్సెస్ అయింది, మాకు అవకాశం వద్దని మేము ఆశించాం సార్. దానికి విరుద్ధంగా ఈయన 15 ఏళ్ళు సేవ చేస్తానన్నారు సార్. దానికి మేము బాధపడ్డాం. అప్పటికి బయటపడలేదు సార్ మేము. ఎప్పుడైతే కాపు కార్పొరేషన్ నిధులు ఆగిపోయి, కాపు నేస్తం ఆగిపోయి, కాపు విదేశీ విద్య ఆగిపోయి సఫర్ అవుతున్న తరుణంలో ప్రజలు ఈయన 1750 కోట్లు పెట్టి ఎన్టీ రామారావు గారు ప్రైడ్ ఆఫ్ ఏపీ అని ఒక స్టాచ్యూ పెడతామని నారాయణ గారు అనౌన్స్ చేశారు. జీవో వచ్చేసింది. అప్పుడు యాజ్ ఏ సోషల్ యాక్టివిస్ట్గా నాకు బాధ అనిపించింది.
ఇన్ని పథకాలు ఆపేసి ఒక విగ్రహానికి 1750 కోట్లు ఎలా 1750 crores అంటే నాట్ ఏ స్మాల్ అమౌంట్ ఎలా ఖర్చు పెట్టేస్తారు? ఇది న్యాయమా అని సోషల్ మీడియాలో నేను గొంతెత్తాను సార్. ఫస్ట్ అదే గళం ఎత్తారు. అదే గళం ఎత్తాను. ఇప్పుడు ఎన్నాళ్ళు అవుతుంది మీరు గళం ఎత్తి? సుమారు 6 months అవుతుందండి. ఓకే. ఆ గళం ఎత్తిన తర్వాత నాకు రిప్లైలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? ఏమండి మీకు తెలుసో లేదో మీరు ఎలా చెప్తున్నారు ఇది అని. జీవో వచ్చిందండి. జియో వచ్చింది. అది నారాయణ గారు అనౌన్స్మెంట్స్ ఇచ్చి జీవో ఇష్యూ చేస్తామని. జీవో వచ్చింది, తొక్కుపట్టేశారు. జీవో వచ్చింది అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏం జరిగింది, కొంతమంది మీరు మీ ప్రాబ్లం ఏంటి అని నన్ను కామెంట్స్లో అడిగి కామెంట్స్ చేశారు. అప్పుడు నేనేమన్నానంటే, నేను కూడా వ్యతిరేకించి ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుని ప్రైడ్ ఆఫ్ ఏపీ ఎన్టీఆర్ విగ్రహమే పెడతానని మీరు డిసైడ్ అయితే, ప్రైడ్ ఆఫ్ ఏపీ పెట్టాలంటే ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలంటే బసవతారకం ట్రస్ట్ నుంచి డబ్బులు తీసుకోండి. ఎన్టీఆర్ గారి పార్టీ టీడీపీ ఉంది, వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్టీ ఇన్ ది కంట్రీ. సో పార్టీ ఫండ్ నుంచి కట్టుకోండి, మాకు ఏ అభ్యంతరం లేదు అంటే, ఎన్ఆర్ఐలు కొంతమంది డబ్బులు ఇస్తున్నారట, బసవతారకం ట్రస్ట్ డబ్బులు ఇస్తుందట, తెలంగాణలో ఉన్న అభిమానులు డబ్బులు ఇస్తున్నారట, ఆంధ్రప్రదేశ్లో ఉన్న అభిమానులు డబ్బులు ఇస్తున్నారట, కర్ణాటకలో ఉన్న అభిమానులు డబ్బులు ఇస్తున్నారట. మంచిదే కదా. ఈ అమౌంట్తో విగ్రహం కడతారట. మంచిది, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఏం చేస్తారు, విగ్రహం కడతారట. ఎమ్యూనిటీస్ మొత్తం అన్ని కూడా మళ్ళీ 1750 కోట్లతో బాగు చేసేస్తారట. ఓహో. సో ఇది డిస్కషన్ జరిగినాయి సోషల్ మీడియా వైజ్. అప్పుడు ఏమన్నామంటే, మీరు కాపు కార్పొరేషన్ నిధులు ఎవరు, కాపు నేస్తం ఎవరు, కాపు విదేశీ విద్య ఎవరు, ఇది ఎలాగిస్తారు అని చెప్పి ఫస్ట్ అక్కడ డిఫర్ అయ్యాం సార్. పార్టీ విధానానికి అక్కడ డిఫర్ అయ్యాం. అయితే దీంట్లో ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే, మురళి గారు, డైరెక్ట్గా మీరు సోషల్ మీడియాకి ఎంటర్ అయిపోయారు కదా. అసలు పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా ఇలాంటి విధానాలను మీరు ప్రశ్నించమని చెప్పాడు. మీరు అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పి పర్సనల్గా, సార్ ఇలా జరుగుతుంది, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ప్రజాధనం వేస్ట్ అవుతుంది అని మీరు ఎప్పుడైనా ఎందుకు చెప్పడానికి ప్రయత్నించలేదు మీరు? భారతదేశంలో 623 పార్టీలు ఉన్నాయి సార్, రిజిస్టర్ అయిపోయి రాజకీయ పార్టీలు. కానీ ఏ పార్టీ కూడా జనసేన అంత స్ట్రిక్ట్గా లేదండి. స్ట్రిక్ట్ అంటే మీ ఉద్దేశం? కార్యకర్తలకి ఎంట్రన్స్ అంటే వేరే విధంగా కాదు, నేనేం పార్టీని క్రిటిసైజ్ చేయట్లేదు. వాళ్ళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటంటే కార్యకర్తలకు ఎంట్రన్స్ ఉండదు. మరి మీ నాయకుల దగ్గరికి, జిల్లా నాయకుల దగ్గరికి వెళ్ళాలి మీరు. జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ కలవాలంటే అది మళ్ళీ అది ఒక మళ్ళీ పెద్ద ఫేజ్. జిల్లా నాయకులు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే వాళ్ళకి మా సిచ్యుయేషన్ అంటే వాళ్ళు చెప్పుకోరు. ఇక్కడ నాయకుడిని కలవడానికి కుదరదు. ఆయన ఎప్పుడు బయటకు వస్తే అప్పుడే మాట్లాడాలి మనం. పార్టీ నాయకుని కలిసి చర్చించేంత ఇది లేదు సార్ అక్కడ. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి పార్టీ పెట్టారు, మేము ప్రశ్నించాం. ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళని ఆయన వద్దన్నాడు మమ్మల్ని. సో మేము పక్క వచ్చేసాం, మేము పక్క వెళ్ళిపోతే సిద్ధంగా ఉన్నాం. మాకేమి అందరూ ఆయన గురించి మనం మాట్లాడి డిస్కస్ చేసి నేనేదో వాగ్వాదం చేసి అది అంతే వద్దు సార్. సరే, ఇప్పుడు సీరియల్గా వద్దాం. మనం ఇప్పుడు మీరు ఆ 1750 కోట్లు దుర్వినియోగం అవుతుందని మీరు గళం ఎత్తారు. ఎస్ సార్. ఆ తర్వాత మరి మీ పార్టీ నుంచి మిమ్మల్ని పిలిపించి ఏమైనా ఎందుకు అట్లా మాట్లాడామని అడిగారు ఎవరన్నా? ఎవరు అడగలేదండి, పట్టించుకోవట్లేదు ఎవరు. ఓకే. ఎందుకంటే మేము ఎన్ని రోజులు చేస్తామని. ప్రజాధనం దుర్వినియోగం అవుతుందంటే ఇప్పుడు మోడీ గారు పిలిపించాడు సార్, మీరు బంగారాలు కొనుక్కోవద్దు, డీజిల్ వాడొద్దు అని పిలిపించారు. అవును. మా జిల్లాకు చెందిన రామానాయుడు గారు, నిమ్మల రామానాయుడు గారు సైకిల్ వేసి తిరుగుతున్నాడు సార్. ఇక్కడికి సెక్రటరియట్కి చంద్రబాబు నాయుడు ఇంటికి సైకిల్ వేసి తిరుగుతున్నాడు. జెన్యూన్ గా సైకిల్ వేసి తిరుగుతున్నాడు. ఆయన ఎనంబాల క్యారియర్ లో టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ కూర్చోబెట్టుకుని గ్రేట్ ఇది. అవును. సో ఆయన కూడా ఇప్పుడు పసుపు చొక్క వేసుకుంటాడండి, ఎవరు వేసుకోకపోయినా ఆయన రిప్రజెంటేషన్ టీడీపీకి పసుపు చొక్క వేసి తిరుగుతాడు మొదటి నుంచి అంతే రామానాయుడు గారు. సో ఏం జరిగిందంటే, మరి ప్రజాధనాన్ని కాపాడాలి కదండి. అవును. కొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు ఫ్లైట్ వాడేస్తున్నాడు అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. నేను వాడట్లేదు, నేను పార్టీ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకుంటాడని మనోహర్ గారు చెప్పారు. అది క్లారిటీ వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారి మీద పోలీస్ కేసులు ఉన్నాయి, ఆయన మీద ఏదో కేసులు ఉన్నాయి. అవును. ఇప్పుడు మీ మీద కూడా కేసులు ఉన్నాయని నాకు తెలిసింది. ఉన్నాయిగా. అవును. తుని ఇన్సిడెంట్ అప్పుడు మీద 41 మంది మీద పెట్టారు కేసులు. మేము కూడా వచ్చామండి తుని ఇన్సిడెంట్, మేము కూడా అటెండ్ అయ్యాం. ఇప్పుడు ఆ కేసులు మరి మీరు అంటే కేసు తుని ఇన్సిడెంట్ కేసు జరిగింది, మీ మీద కూడా కేసులు పెట్టారు, మీరు కూడా ఇబ్బంది పడ్డారు, అక్కడ వరకు మాకు తెలుసు. మరి దాని తర్వాత ఈ కోర్టు ఇష్యూని మీరు ఎలా ఫేస్ చేశారు సార్, తెలుసుకోవచ్చా? అది మాకు దాదాపు 6 సంవత్సరాల పైన నడిచింది అది. సార్ ఇప్పుడు 2016 జనవరి 31 ఇన్సిడెంట్ జరిగింది. సరే, మా అందరి మీద 41 మంది మీద రైల్వే కేసులు పెట్టారు. మిగతా మాతో పాటు ఉన్న రాష్ట్రంలో అందరి మీద దాదాపు 500 కేసులు పెట్టారు. ఆ కేసులన్నీ చాలామంది పాపం కోర్టు చుట్టూ తిరిగారు, డబ్బాలు ఖర్చు పెట్టుకున్నారు.
తర్వాత జగన్ గారు ఒక జీవోతో కొట్టేశాడు తర్వాత వచ్చినప్పుడు. ఓకే. మా కేసులో పర్టికులర్గా రైల్వే కేసు వెరీ స్ట్రాంగ్ కదా. అవునండి. దాదాపు మేము 7 సంవత్సరాలు తిరిగాం అందరం, 41 మంది. దీనికి ఎంత ఖర్చు అయి ఉంటుంది సార్ మీకు? మాకు అదృష్టశాతం ఏంటంటే మా లాయర్లు అందరూ మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళందరూ ఆ రోజు విషయం తెలుసు కాబట్టి మేము ఏ తప్పు చేయకపోయినా తప్పుడు కేసులు పెట్టారు కాబట్టి స్వచ్ఛందంగా వచ్చి ₹1 ఛార్జ్ తీసుకుండా వాళ్ళే కోర్టుకి అటెండ్ అయ్యేవాళ్ళు. చివరిదాకా వాళ్ళే నిలబడారు. ₹1 కూడా మాకు ఖర్చు అవ్వలేదు. మేము కోర్టుకి వెళ్ళడానికి తప్ప. మీ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ తప్ప మీకు ఏం ఖర్చు అవ్వలేదు. అంతే. ఒక రైల్వే కేసు పెద్ద కేసు, మీ కేసుని మీరు ₹1 ఖర్చు అవ్వకుండా, నేనే కాదు 41 మంది కూడా ₹1 ఖర్చు అవ్వకుండా బయటపడ్డారు. అవును. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు వ్యక్తిగత కేసులకి సిద్ధార్థ లోద్రా అనే ఒక పెద్ద కాస్ట్లీ లాయర్ని పిలిపించుకుని 2025-26 ఫైనాన్షియల్ ఇయర్లో 17,70,00,000 డబ్బులు అలాగ ఇచ్చేస్తారు సార్. ఏంటి లాయర్కి ఇచ్చారా? ఎస్ సార్, రిలీజ్ చేసేసారు సార్. అంత ఎందుకు ఇస్తారండి లాయర్కి? మీకు అనుమానం ఉంటే ఇదిగో సార్ నేను జీవో ఇస్తున్నాను చూడండి. జీవో అనేది ఇదిగో సార్, ఇష్యూడ్ జీవో అండ్ పేమెంట్ టేబుల్ ఇస్తున్నాను చూడండి. క్రైమ్ నెంబర్ 655/2021 923 448 దాదాపు 8 కేసులు ఉన్నాయి చంద్రబాబు గారి మీద. 8 కేసులు కలిపి ఎంతంటే 15,70,00,000 రిలీజ్ చేశారు సార్. 15,70,00,000 రిలీజ్ అయినాయి. రిలీజ్ అయిపోయినాయి సార్. ఓకే. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయినాయి? అదండి రిలీజ్ అయింది. పేమెంట్ షెడ్యూల్ అది ఒక లాయర్కే సార్. ఇది పరిస్థితి. చంద్రబాబు నాయుడు పర్సనల్ కేసులు డబ్బులు రిలీజ్ చేస్తూ మేము పొదుపు పాటిస్తామని చెప్పి మా రామానాయుడు గారు సైకిల్ మీద తిరిగితే దాన్ని ఏమన్నా సార్? చెప్పండి, మీరు దాన్ని ఏమనుకుంటారు ప్రజలు? చెప్పండి. మేము అడిగాము సోషల్ మీడియా వేదికగా, దాన్ని ఏమనుకుంటారు? ఇది కొత్త విషయం. చూస్తేనే అంత ఫీజు ఉంటుందా జనరల్గా? మరి పేమెంట్ చేశారు కదా సార్, ఉంటుందా అని మీరు అంటున్నారు. పేమెంట్ జరిగిపోయింది కదా. ఇప్పుడు ఒక లాయర్ గారికి, సిద్ధార్థ లోద్రా అనే లాయర్ గారి పేమెంట్ జరిగింది. ఇది దుబారా కాదా? పోనీ ఈ దుబారాన్ని తగ్గించడం, అసలు ఆయన పర్సనల్ కేసుకి ప్రభుత్వ సొమ్ము ఇవ్వటం ఏంటి? ఫస్ట్ పాయింట్. అడిగే నాదులు లేడు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టాడు మా నాయకుడు. ఆయన సెలెక్టివ్గా ప్రశ్నిస్తాడని మాకు తెలియదు. ఆయన ప్రశ్నిస్తాడని పార్టీ పెట్టాడని మేము కూడా ప్రశ్నించాం, కానీ సెలెక్టివ్గా ఆయన ప్రశ్నిస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వీ కాంట్ ఎక్స్పెక్ట్. సో ఆయన జగన్మోహన్ రెడ్డి ఉంటే ప్రశ్నిస్తాడేమో, ఇప్పుడు కూటమిని ప్రశ్నించడు ఆయన. సో ఇప్పుడు ఏం జరిగింది? మేము ఆయన ప్రశ్నిస్తున్నాం, అన్నా ఇది కరెక్ట్ కాదు కదా అని. సో మా మీద కొంతమంది జన సైనికులు అవ్వచ్చు, టీడీపీ కోవర్ట్లు అవ్వచ్చు, మా మీద సోషల్ మీడియాలో మమ్మల్ని తిడుతున్నారు సార్. ఇలాంటి అడుగుతున్నందుకు సోషల్ మీడియాలో మమ్మల్ని తిడుతున్నారు సార్. ఇష్టమైతే ఉండలేదు వెళ్ళిపోండి పార్టీ నుంచి అంటున్నారు సార్. వాళ్ళు చెప్పక్కర్లేదు, మా నాయకుడే చెప్పాడు కదండి, నాకు ఎవరితోనూ పని లేదు, ఇష్టమైన ఉండి కష్టమైన వెళ్ళిపోండి, నన్ను క్వశ్చన్ చేయొద్దు అన్నాడు ఆయన. సరే, ఈ సందర్భం మీకు నేను చెప్పే సలహా ఏంటంటే, నేను దాసరి రాము అనే ఇంటర్వ్యూ చేశాను. చూసారు మీరు కూడా, రాష్ట్రం అంతా బాగా వైరల్ అయిపోయింది, ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు వచ్చినాయి. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నన్ను ఇష్టం వచ్చినట్టు ఇంటర్వ్యూలు చేసి నా మీద ఇట్లా చేస్తున్నారు, దాసరి రాము అనే వ్యక్తి నన్ను ఇట్లా కులం పేరు మీద నాకేం చేయలేదు అంటున్నాడు, దయచేసి మీరు కావాలంటే మీరు ఒక పార్టీ పెట్టుకొని మీరు ముఖ్యమంత్రి అయిపోండి ఎవరన్నా, సంతోషం. రెండోది, అసలు అవసరమైతే కులం ఓట్లు పోతే నాకు అని, అసలు మీరు ఎవరు లేకపోయినా పర్లేదా అని చెప్పేశాడు. కాబట్టి మీరు నా సలహా కూడా ఏంటంటే, మేము కూడా అదే విధానం పాటించదలుచుకున్నాం. ఇంకా ఆయన ఆల్రెడీ ఓపెన్ చెప్పేశాడు. కాబట్టి మీరు యాజ్ ఏ కాపు కులంగా దయచేసి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడద్దు కులపరంగా ఉంటే మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసుకోండి, మీకు ఏం కావాలి కులపరంగా. రెండు, సామాజిక పరంగా ఎలాంటివి కూడా మీరు ఉన్న ప్రభుత్వం, ముఖ్యమంత్రి మెయిన్ దీంట్లో. ఆయన ఏం చేస్తాడు, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన కూడా మీరు అందరూ ఆయన మీద పడితే ఒకేసారి ఫ్రస్ట్రేషన్కి గురవుతున్నారు. ఆయన కూడా మంచి వ్యక్తి, ఆయన పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి, అందరికీ 10 మంది మేలు చేసే వ్యక్తిని మీరు ఒత్తిడి తేకూడదు. మీరు అంటే సీఎం గారి మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తారండి, అది నా సలహా. ఏమంటారు? ఆయన చేసిన ప్రామిస్ వల్ల ఒత్తిడి చేస్తున్నామండి, నన్ను నమ్మండి, వ్యూహం నాదన్నాడు ఆయన. ఏ వ్యూహంలో ఉన్నాడు మీకు తెలియదు కదా మురళి గారు, ఆయన ఏ వ్యూహంలో ఉన్నాడు మీకేం తెలుసు సార్? మీరు అన్నారు కదా 2014లో ఆయన వ్యూహం మేము అడిగామా? చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాడు. అవును. 2019లో ఆయన వ్యూహం మేము అడిగామా?
చెప్పండి. అడగండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యాడు. 2024లో నన్ను వ్యూహం మేము క్వశ్చన్ చేసామా? ఉమ్. లేదు. మళ్ళీ బాబు గారు సీఎం అయ్యారు. డిప్యూటీ సీఎం అయ్యాడు, అది ఆలోచించింది. అదే డిప్యూటీ సీఎం, పవర్ షేరింగ్ లో డిప్యూటీ సీఎం ఎవరు సార్? ఈసారి వ్యూహం అడగకపోతే సీఎం అవ్వచ్చు కదా ఆయన. అదే ఈసారి వ్యూహం ఆడకపోతే చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి సీఎం అవుతాడు, ఎట్లా మేము ఇక్కడే మిగిలిపోతాం. ఎందుకు అవుతాడు అనుకుంటున్నారు మీరు? మరి అంతే కదా సార్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే వ్యూహం అడగొద్దు మీరు నా వెనకుండా అంటే దాని అర్థం ఏంటి? అసలు లోపల ఈయన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు సరెండర్ అవుతున్నాడని మేము అడుగుతున్నాం. ఆయన ఓపెన్ గా చెప్పారండి మొన్న, నేను అసలు నా పక్కన ఎవడు నిలబడతాడు, ఎవడు ఎలాంటి వాడు చూసుకుంటానో నాకు 12 ఏళ్ళు పట్టింది. అంతే కదా. అందరూ వెళ్ళిపోయారు. మీలాంటి వాళ్ళందరూ ఓపిక లేకుండా మీరు వెళ్ళిపోయి తొందరపడిపోయి మళ్ళీ మీరు ఆయన మాత్రం అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన క్లారిటీ చెప్పాడు. నా పక్కన ఆయన ఎవరు తోట చంద్రశేఖర్ ఉంటే ఎంపీ అయ్యాడేమో, జేడీ లక్ష్మణ్ గారు ఉంటే ఎంపీ అయ్యాడేమో, ఆర్ఎంఆర్ గారు అంటే ఆయన ఎవరు ఆయన పేరు మోహన్ రావు గారు, మాజీ గవర్నర్ ఇది ఉన్నాడు కదా, సీఎం దగ్గర సిఎస్ చేశాడు పిఎంఆర్ గారు, పి రామ్మోహన్ రావు గారు, ఆయన ఉంటే అయ్యేవాడేమో. వాళ్ళందరూ వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు కదా. అట్లాగే మీరు ఎందుకు తొందరపడుతున్నారు? ఓకే, మీరు అన్నారు కదా ఇప్పుడు రాజ్యసభ ఆయనకి, ఇప్పుడు రాజ్యసభ టికెట్ ఎవరికి ఇస్తారు అనౌన్స్ చేయమని పవన్ కళ్యాణ్ గారు. పార్టీలో ఉన్నాడు, ఎవరికో కష్టపడినాడు, ఇలాంటి వాడు ఎవరికి పెద్దవాడు చూసిస్తారని మీరు అంటున్నారు కదా. అంతే. మేము ఇప్పుడు ఆయన గురించి డిస్కషన్ అనవసరం కదా అని మీరు అన్నారని మేము మాట్లాడలేదు. అదే మేము ఆయన కింద పనిచేస్తున్నాం, ఆయన చంద్రబాబు నాయుడు కింద పనిచేస్తున్నాడు. పార్టీ టికెట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తికి, తెలుగుదేశం పవర్ బ్రోకర్ కి, తెలుగుదేశం కోవర్ట్కే తప్ప జనసేనలో పనిచేసే ఎవరికి పార్టీ టికెట్ రాజ్యసభకు రాదు. ఇది రాసి పెట్టుకోండి. సరే, ఇది ఆయన ఇష్టం అండి, పార్టీ ఆయనది, ఆయన ఇష్టం. మీరెవరు క్వశ్చన్ చేయడానికి అన్నారు? ఇప్పుడు ఆయన నష్టపోయింది ఏం కాదు సార్. ఇప్పుడు ఇది ఎక్కడ కూడా పార్టీ, ఇప్పుడు ఆయన పార్టీ పెట్టుకుని శుభ్రంగా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తాను, నాకు మీ మద్దతు అవసరం లేదని వెళ్ళిపోయాడు అనుకోండి. ఎదరికి చెప్పాడు, ఇప్పుడు చెప్పాడు కదా, వాడుకుని చెప్తే ఎలాగండి? ఇప్పుడు 10 ఏళ్ళు టైం వేస్ట్ అయిపోయింది, ఆర్థికంగా నష్టపోయిన తర్వాత జన సైనికులు మీరు నాకు అవసరం లేదు, నాకు కొత్త వాళ్ళు ఇంకో కొత్త పార్టీ తగులుద్ది, కొత్త జనరేషన్ వస్తుందని ఆయన అనుకున్నాడు అనుకోండి ఫర్ సపోజ్. అప్పుడు మేమేం చెప్తాం? మేము ఆయన విమర్శించాం. జనసేన పార్టీలో ఇప్పుడు ఆయన విమర్శించే అవసరం ఎవరికీ లేదు, ఎందుకంటే ఆయన క్లారిటీ ఇచ్చేశారు. మీరు చెప్పింది రైట్. అంతే. ఇప్పుడు మేము ఏం చెప్తున్నాం అంటే, ఈ జనసేన పార్టీ పేరు చెప్పి పవర్ షేరింగ్ లో మన నాయకుడు ఏమన్నా అవుతాడేమో మా నాయకుడు అని ఆశించి మేము 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకున్నాం, ఆర్థికంగా కూడా నష్టపోయాం. కానీ మా తర్వాత మా జూనియర్స్ కానీ మా తర్వాత జనరేషన్ కానీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వద్దు, మనకి ఈ పాలిటిక్స్ మనం ఫిట్ అవ్వం. ఇప్పుడు మనం ఆర్థికంగా ముందుకెళ్ళటానికి పిల్లలను చదివించుకొని ఆర్థికంగా ముందుకెళ్లే వెసులుబాటుని చూసుకుందాం బ్రదర్. మన ఎలక్షన్ టైంలో ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు ఓట్లేద్దాం, ఎవరు మన స్కీములు ఇస్తే వాళ్ళకి ఇద్దాం, ఎవరు మనకు అవకాశాలు కల్పిస్తే వాళ్ళకి ఓటేద్దాం, ఎవరు మనకు లబ్ధి చేస్తే వాళ్ళకి ఓటేద్దాం. అంతేగాని ఒకళ్ళని నమ్ముకుని మన ఆర్థిక వనరుల మీద మనం దృష్టి పెట్టకుండా నష్టపోవద్దని చెప్తున్నాం సార్. డిసైడ్ అయిపోయారు దానికి. అంతే కదా సార్, ఇంకేం చేస్తాం? ఇప్పుడు మేము ఎవరికి వ్యతిరేకంగా చెప్పట్లేదు, నేను ఈ విషయంలో క్లారిటీగా చెప్తున్నా. పవన్ కళ్యాణ్ కూడా మేము వ్యతిరేకించట్లేదు, ఆయన కూడా మనం అంటా సరిపోం. ఇప్పుడు ఆయన మీరెవరో నాకు వద్దు అన్నాడు ఎలక్షన్ అయిపోయింది, ముందంటే గొడవ లేదు కదా, ముందంటే మీరు దిగం కదా సార్. ఇప్పుడు 24 బిఫోర్ ఈ క్యాస్ట్ తో నా సంబంధం లేదు, ఈ క్యాస్ట్ ఓట్లు నాకు అక్కర్లేదు, మీరెవరన్నా సీఎం అవ్వండి, నాకంత లేదు టాలెంట్, మీ ఇష్టం అన్నారనుకోండి మా వాదమే పడతాం కదా. మీరు ఓటేసి చూపించండి నేను సీఎం అవుతాననే కాపుల ఆకాంక్షని, 70 సంవత్సరాలు ఉన్న కాపుల ఆకాంక్షని ఆయన రెచ్చగొట్టాడు. మేమేం చేసాం? మా ఓడొకడు వచ్చాడు, ఇప్పుడు కాపుల పరిస్థితి కొంచెం బాగుంది. ఆయన అన్నాడని మీద ఆధారం ఉందా సార్? వీడియోలు ఉన్నాయి సార్, చూపించండి సార్. అసలు ఎప్పుడు అన్నాడు, ఏ సందర్భంలో? ఇదిగో సార్ చూడండి, ఇదిగో సార్, ఇదిగో సార్. ఏం చూపిస్తున్నారు? ఆయన వీడియోస్ అండి, చూపించు. ఆయన ఏమన్నారో ఇదిగో సార్, ఆయన ఏమన్నారో చూపిస్తాను. ఎందుకంటే మరి ఏం కూర్చోబెట్టి నా మీద పడ్డా, నేను ఎప్పుడు కులం ప్రస్తావన తీసుకుని నేను ఎప్పుడు రాలేదు. ఆంధ్ర అనే భావన లేదు ఆంధ్ర వాళ్ళకి, ఎప్పుడు ఆంధ్ర భావన వస్తో తెలియదు. ఈ రోజు నేను కోరుకున్నానంటే భీమవరం నుంచి కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కులభావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. ఇదండి ఆయన ముందేం చెప్పాడు తర్వాత ఏం చెప్పాడు అని మేము అబద్ధం ఆడలేదు. మీరు వీడియో చూసారు కదా, ఇది పరిస్థితి. ఆయన చెప్పిన మాటలు అట్టుకుని మేము దిగాం సార్ రంగంలోకి. లేకపోతే మాకు ఇప్పుడు ఈ పొలిటికల్ డొమైన్లోకి వచ్చి ఈ జనాలతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మేము ఆయన చెప్పిన మాట విన్న తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళి ఎలక్షన్లో తిరిగి ట్రై చేసి మా టైం 10 సంవత్సరాల టయాన్ని పెట్టి ఆర్థికంగా మేము నష్టపోయి మాకు ఎంత బాధ ఉంటుంది సార్, ఎంత బాధ ఉంటుంది చెప్పండి. ఈ విధంగా జనసేనని ఆయన పక్కదారి పెట్టే జన సైనికుల ఆకాంక్షనే ఆయన అలా చేయకూడదు కదండి. అంటే ఆయన పరిస్థితులు మనకు తెలియదు కదా మురళి గారు. ఇప్పుడు ఆయనకి ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ వ్యూహం వేసాడో, కొద్దిగా ఓపి పడదాం అనుకున్నాడేమో. ఇప్పుడు ఒకవేళ నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకవేళ అయితే ఆయన అవుతాడు సీఎం,
ఆయనకు లేదు, మీకెందుకు అసలు బాధ? సార్ మా ఆకాంక్ష అంటే అది ఇదేంటి సార్, ఒకప్పుడు ఆయన కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఆయన సీఎం అవుతాడు అనగానే మాలో ఆకాంక్ష నిద్రలేసింది. ఉమ్, ఇప్పుడు ఏం జరిగిందంటే ఒకడు వచ్చాడు మనలో, ఉమ్, నేను సీఎం అవుతాను అంటున్నాడు, ఉమ్, కనీసం ఆ భావంతోనైనా ఓటేయండి అని రిక్వెస్ట్ చేశాడు సార్. అప్పుడు ఏమనిపిస్తుంది, చచ్చా ఇది తప్పిది, మనం ఏంటి ఇంత చైతన్యం లేకుండా ఉన్నాం, అబ్బే కుదరదులుగా సార్కి మనం చెయ్యాలి మన అన్నకి ఉమ్, అని మనసా వాచా కర్మణ పనిచేసాం సార్. ఉమ్, ఈ రోజు ఏమైందంటే ఉమ్, ఆయనకి ప్రెజర్ ఉంది అంటున్నారు. ఏం ప్రెజర్ ఉంటుందండి, టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుకునే కాడ ఆయన ఫెయిల్ అయ్యారు. ఉమ్, అది అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఆయన సరెండర్ అవుతున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు నాయకత్వాన్నే ఆయన కోరుకుంటున్నారు. ఆయన అనుభవం ఉన్న వ్యక్తి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసి ఆయన ఒక్కడే క్లారిటీ చెప్పాడు కదా. చెప్పాడు కదా, ఇంకేం అడుగుతారండి మీరు? అది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం నేను ఆయనకి మద్దతు ఇస్తున్నానని చెప్తున్నాడు. అంతే. మీరందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు, అంతే నేను మరి. కాదంటలేదు. అవును. మరి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు చేసిన అప్పు వీళ్ళు 24 నెలల్లో చేసేస్తారండి 4 లక్షల కోట్లు. ఇదే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి. వీళ్ళు ఎన్ని స్కీములు ఇస్తున్నారండి? ఇప్పుడు దానికి ఏం వ్యూహం ఉందో, ఒక పక్క అమరావతి డెవలప్ చేస్తున్నారు, మీ పోలవరం డెవలప్ చేస్తున్నారు కదా. అది అమరావతిని డెవలప్ చేసే అక్కడ చాలా వ్యూహం ఉందండి. ఎందుకంటే కోకాపేటలో, హైదరాబాద్లో రిచెస్ట్ ప్లేస్లో ఎకరం 237 కోట్లు అండి. అక్కడ స్క్వేర్ ఫీట్కి 8,000 అమ్ముతున్నారు సార్ అపార్ట్మెంట్లు. ఇక్కడ రాజధానిలో అమరావతి అనే సిటీలో ఎకరం ఎంత అండి? ఎకరం కోట్లే ఉంది, 5 కోట్లు. 5 కోట్లు ఎకరం ఉన్న చోట 15,000 స్క్వేర్ ఫీట్కి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. దీని కన్స్ట్రక్షన్ కాస్ట్ 14,700 రూపీస్. కిలోమీటర్ రోడ్ వేయడానికి ఎన్హెచ్ఏఐ నామ్స్ ప్రకారం కిలోమీటర్ రోడ్ వేయడం కోసం, ఎక్స్ప్రెస్ వే వేయటం కోసం బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్ వేకి అయ్యే ఖర్చు 25 కోట్లు అండి. కానీ అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు వేస్తున్న రోడ్ల ఖర్చు కిలోమీటర్కి 53 కోట్లు సార్. ఉండే హై స్టాండర్డ్స్ వేస్తున్నాడు, సింగపూర్ తరహాలో వేస్తున్నాడు ఆయన. మీరెందుకు దాన్ని అడ్జస్ట్ చేస్తారు? ఇదేంటండి, సింగపూర్ ధరలు ఇస్తే 200% రేట్లు ఎలా పెరుగుతుంది సార్? ఇండియాలో ఎస్ఎస్ఆర్ ఎంత? ఇప్పుడు ఎస్ఎస్ఆర్ రేట్స్ని బట్టి కదా అయ్యేది. మళ్ళీ శాండ్ ఫ్రీ. ఐఎమ్ టెలింగ్ యూ, శాండ్ ఫ్రీ. అమరావతి కన్స్ట్రక్షన్ శాండ్ ఈజ్ ఫ్రీ. శాండ్ ఫ్రీ ఇచ్చి ఈ విధమైన దోపిడీ చేస్తుంటే ఆయన ఎవరు ప్రశ్నించకుండా మా నాయకుడు, పైగా మీరు నన్ను ప్రశ్నించొద్దు అంటున్నాడు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, ప్రశ్నించడానికే మన పార్టీ పుట్టింది అన్నాడు. ప్రశ్నించాలి కదా. మేము ఆయన అడుగుతున్నాం, సార్ ఈ దోపిడీ జరుగుతుంది, మీరు ప్రశ్నించరు. ఇంకో విషయం అడుగుతున్నాం, మీరు చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం మొదలెట్టారు, బాగానే ఉంది. మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎప్పుడైనా బయటికి చెప్పారా? మీరు చెప్పలేదు. మీరేది చెప్పలేదు బయటికి, మేమేది అడగలేదు, వ్యూహం మీకు వదిలేసాం. మీరు వ్యూహం వదిలేసిన తర్వాత ఇప్పుడు ఆయన వల్ల ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఆయనే దేవుడు, ఆయనే రాముడు, ఆయన వల్లే ఈ రాష్ట్రం ఉందని మీరు చెప్తున్నారు. ఇక్కడ గ్రౌండ్ రియాలిటీలో ప్రజలకు ఆయన వల్ల ఎవరికి ఏ లబ్ధి జరుగుతుందో మాకు తెలియదు, కానీ ప్రజలకైతే జరగట్లేదు కదా. ఇప్పుడు మా కాపు కార్పొరేషన్ నిధులు రావాలా వద్దా? రాలేదు ఇంతవరకు. కాపు కార్పొరేషన్ పెట్టిన 6 నెలలు అయింది, ఇంకా ప్రమాణ స్వీకారం అవ్వలేదు సార్. గవర్నమెంట్ వచ్చి 24 నెలలు అయింది. సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నాడు కదా దానికి, కార్పొరేషన్ చైర్మన్. అదే సార్, సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నారు, మెంబర్స్ కూడా చేశారు. ఎవరు ప్రమాణ స్వీకారం చేశారో చెప్పండి. ప్రమాణ స్వీకారం మీరు ఏమైనా వెళ్ళారా? నాకు తెలియదు మరి. అది మాకైతే మాకు తెలిసినంత వరకు ప్రమాణ స్వీకారం అవ్వలేదు. కరెక్ట్ ఇన్ఫర్మేషన్. ప్రమాణ స్వీకారం అవ్వలేదు, నిధులు లేవు, విధులు లేవు. వచ్చిన బోర్డుకి విధులు లేవు, కాపులకు నిధులు లేవు, కాపు నేస్తం లేదు, కాపు విదేశీ విద్య లేదు. మరి ఇంకేంటి సార్, ఇంక ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే క్వశ్చన్, స్ట్రైట్ క్వశ్చన్, మీరు అభివృద్ధి పేరుతో మీ స్వలాభానికి ఈ రాష్ట్రాన్ని వాడుకోవద్దు. ఇప్పుడు అమరావతి కడుతున్నారు, కట్టొద్దని మేము చెప్పట్లేదు. అక్కడ జరిగే దోపిడీకి మేము వ్యతిరేకం, సార్. దీన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించరు. ఇప్పుడు ఒక్క విషయం అండి, మీరు ఎంతసేపుడికి ఒక డిప్యూటీ సీఎంగా ఉండి కేవలం 21 ప్రజాప్రతినిధులు ఉన్నవాడిని అడుగుతున్నారు, కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన ఎందుకు క్వశ్చన్ చేయరు? మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు క్వశ్చన్ చేస్తారు? అది కదా చెప్పి అడిగేది నేను. అది మీరు అడిగిందని చాలా కరెక్ట్ ఆన్సర్ ఉందండి. చంద్రబాబు నాయుడు గారికి తప్పు లేదండి. ఆయన స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయని సైడ్ అయిపోయాడు. ఆయన పార్టీ గురించి, ఆయన పరిస్థితి గురించి ఆయనకు అర్థమైపోయింది. జగన్మోహన్ రెడ్డి డీకోలేక స్థానిక సంస్థల ఎన్నికల్లో పారిపోయింది ఆ పార్టీ. అర్థమైందండి. జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు ఒక్కళ్ళగా ఎదుర్కోలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే, జనసేన అనేది లేకపోతే 56 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా వచ్చి టీడీపీ వాళ్ళు ధర్నాలు చేశారా, రాస్తారోకోలు చేశారా, రోడ్డుపై పడుకున్నారా? ఎక్సెప్ట్ పవన్ కళ్యాణ్ ఎవరన్నా పడుకున్నారా? మంచి ఉద్దేశం కదండి. మళ్ళీ ఆయన చెప్పింది ఏంటి, ఆ రోజున పెద్ద ఆయన్ని జైల్లో పెట్టారు, నాకు బాధ అనిపించింది. ఆయన అంత అనుభవం ఉన్న వ్యక్తి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాడని వచ్చాడు, తప్పే ఉంది దాంట్లో. 24 నెలలు ఏం బాగు చేశారు చెప్పండి సార్? 24 నెలలు ఆంధ్ర రాష్ట్రం అప్పు 4 లక్షల కోట్లు అయింది, దిగేసరికి 12 లక్షల కోట్లు అవుతుంది. ఇదేనా బాగు చేయటం?
అదే కదా మేము అడిగేది. ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఎందుకు ఇప్పుడే? ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే మీరేదో పొలిటికల్ వ్యూహంతో చాలామంది మీ వ్యూస్ని కామెంట్ చూసాం, మా వాళ్ళని తీసి పెట్టారు. ఇట్లా మురళి ఇంటర్వ్యూకి వస్తున్నారంటే అన్ని కామెంట్స్ తీసి పెట్టారు. మిమ్మల్ని చాలా భయంకరంగా తిడుతున్నారు. ఎవరు? జనసేన వాళ్ళే. మీ వెనకాల ఎవరు ఉన్నారని, మీ డబ్బులు తీసుకున్నారని, మీరు వైసీపీకి అమ్ముడిపోయారని. ఎందుకు అట్లా మీకు బాధగా అనిపించట్లేదు? ఎందుకు ఆయన అనవసరంగా అంటారు మీరు? ఈ విషయం ఏంటంటే 2019-24 వరకు కూడా మేము జనసేనలో పనిచేశాం కదా. ఆ జనసేన నాయకులు ఎవరైనా సరే మాకు ఎంత డబ్బు ఇచ్చారో చెప్పానంటే, ఫోన్ పేలు ఎంత చేశారు, గూగుల్ పేలు ఎంత చేశారు, చెక్కులు ఎన్ని ఇచ్చారో చెప్పానండి. అదే ఇప్పుడు మీరు అక్కడ ఇష్టమే పని చేశారు కాబట్టి ఆ పోయిన డబ్బు సంపాదించుకోవచ్చుగా మీరు ఇప్పుడు. అదే పోయిన డబ్బు సంపాదించడానికి వైసీపీ వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో, వాళ్ళే 3వ పేమెంట్ ఇచ్చారో వాళ్ళని కూడా చెప్పానండి. తప్పలేదు కదా అందులో. ఇప్పుడు మీరు ఒకళ్ళు, ఎవరో రాయర్ రజనీ ఒకళ్ళు, దాసు రాము ఒకళ్ళు, మీరందరూ ఆయన సపోర్ట్ చేస్తున్నాళ్ళే. మళ్ళీ కావాల్సుకుని మీ అందరూ ఎవరికి వాళ్ళు ఆయన మీద దాడి చేస్తుంటే ఆయన ఎంతగానో ఓపిక పడతారు చెప్పండి. ఇప్పుడు దాసరాము గారు కులపరంగా మాట్లాడారండి, తప్పు లేదు. మేమేమంటున్నామో చెప్పనండి. ఫస్ట్ పవర్ షేరింగ్ అంటే దానికి డెఫినేషన్ ఇమ్మని అడుగుతున్నాం. మీరందరూ ఏమంటున్నారంటే పవర్ షేరింగ్ అంటే ఇదే అంటున్నారు మీరు. సార్ ఇప్పుడు పవర్ షేరింగ్ అంటే కర్ణాటకలో ఇండియాలో కాంగ్రెస్ పార్టీకి ఒకే ఓబీసీ ముఖ్యమంత్రి ఉన్నారు సార్, అది సిద్ధరామయ్య గారు, కర్ణాటక. వాట్ ఎవర్ ఇట్ మేబీ. 3 నెలల క్రితం బీహార్లో ఓబీసీలు అత్యధికంగా ఉన్న బీహార్లో సామ్రాట్ చౌదరి గారిని ఎక్కించారు. ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నితీష్ కుమార్ని పక్కన పెట్టి సామ్రాట్ చౌదరిని సీఎం చేసింది బీజేపీ ప్రభుత్వం. మరి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం భయపడాలి కదండి, ఉన్న ఓబీసీ సీఎంని పీకేస్తున్నాం మనం అని. కానీ భయపడకుండా రాహుల్ గాంధీ గారు ముందుకే వెళ్ళారు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం డీకే శివకుమార్కి ఇవ్వాలనుకున్నాడు, ఇచ్చేసాడు. అది కొలిజన్లో ఒక ఎలియన్స్లో మాట్లాడుకున్న మాటకు అంత విలువ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకున్నారు, వీళ్ళు మాట్లాడుకోలేదండి. అదే నేను చెప్తుంది. మరి ఈయన ఏమన్నాడంటే వ్యూహం వదిలేమంటే మాట్లాడుకున్నాడు కదా అర్థం. ఏ వ్యూహంతో ఉన్నాడో మాకేం తెలుస్తుంది? తెలియదు. నెక్స్ట్ సీఎం అవుతాడేమో. ఎప్పుడు? ఇంకా 3 సంవత్సరాలు అవుతాడేమో. ఇంకా 3 సంవత్సరాల తర్వాత ఆయన సీఎం అవుతాడు. 3 సంవత్సరాల లోపు ఎప్పుడైనా అవచ్చామన్నా అవ్వాలనే మేము కోరుకుంటున్నాం సార్. అవుతాడు, వెయిట్ చేయండి. లేదు సార్, ఆయన అవ్వాలని మేము కోరుకుంటున్నాం. వెయిట్ చేయడం మేము వాయిస్ రేజ్ చేయకపోతే జనసేన ఇది స్లీపింగ్ మోడ్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే సార్, ఆయన సీఎం అయితే సంతోషపడేది మేమే. అవును. దానివల్ల మాకేం ఆర్థిక స్వావలంబన రాదు, దానివల్ల మాకు రూపాయి కలిసి రాదు. కరెక్టే. మా ఆకాంక్ష నెరవేరద్ది అని మా ఉద్దేశం. ఇంకో విషయం అండి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా పెట్రోల్ బంక్ కోసం లైసెన్స్ అప్లై చేశారా? ఎవరన్నా రైస్ మిల్ కోసం లైసెన్స్ అప్లై చేశారా? ఎవరైనా పవన్ కళ్యాణ్ కోసం రియల్ ఎస్టేట్ పర్మిషన్ కావాలని వెళ్ళారా? ఎవరైనా ల్యాండ్ కన్వర్షన్ కోసం ఒకళ్ళన్నా వెళ్ళారా? చెప్పమనండి. ఎవరు వెళ్ళరు. నేను ఈరోజు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి జన సైనికులు ఎవరో కూడా ల్యాండ్ కన్వర్షన్ కోసమో, గవర్నమెంట్ ల్యాండ్ దోచుకోవడం కోసమో, లేదంటే సహజ వనరులు దోచుకోవడం కోసమో, పెట్రోల్ బంక్ లైసెన్సుల కోసమో మేము వెళ్ళరు. ఆయన యాక్సెప్ట్ చేయడం అసలు లేదండి. ఎందుకంటే మా జీవన భృతి మాకు ఉంది. మొత్తం జనసేనలో పనిచేసే వాళ్ళు అందరూ అంతే. కానీ ఏం జరిగిందంటే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, జనసేన వాళ్ళందరూ నష్టపోయారు ఆర్థికంగా. జనసేన పేరుతో వచ్చిన టీడీపీ పార్టీ ఆర్థికంగా బలపడుతున్నారు. టీడీపీ కార్యకర్తలు గ్రామ స్థాయిలో వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలతో మాట్లాడుకుంటున్నారు. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట కూడా వాళ్ళు బిజినెస్లు చేసుకునే పరిస్థితి. జన సైనికుల పరిస్థితి ఎలా ఉందంటే, స్టేట్ మొత్తం మీద ఘోరాతి ఘోరంగా ఉంది. ఆ విషయం అప్డేట్ మీడియా ద్వారా మనం చెప్పామనుకోండి, కొంతమంది యాక్సెప్ట్ చేస్తున్నారు, కొంతమంది యాక్సెప్ట్ చేయట్లేదు. నేను ఒకటే చెప్తున్నాను సార్, మేము గళమెత్తింది ఎందుకంటే, పవన్ కళ్యాణ్ గారికి మీరన్నట్టు దేవుడు దయ వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఈ 3 ఏళ్లలో సీఎం అవకాశం ఇస్తే మేము చాలా వీఆర్ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఓకే, మనస్ఫూర్తిగా చెప్తున్నాం. ఇప్పుడు ఆయన మొన్న మీటింగ్ పెట్టి రాజమండ్రిలో కూడా 3000 మందికి పైగా పదవులు వచ్చినాయంట. మరి మీరేమో మాకేమో పదవులు రావట్లేదు అంటారు. ఆయనేమో డిప్యూటీ సీఎం, 2 ఎమ్మెల్సీలు ఇచ్చారు, 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 మంత్రులు, 3000 మందికి చిన్న చిన్న వాళ్ళందరూ పదవులు. ఇంకేం కావాలి? పవర్ షేరింగ్ కాదు, కనబట్టలేదు ఏంటండి అది? పవర్ షేరింగ్ ఏంటండి? 30% ఇస్తారని 3,000 మందికి ఇచ్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి 30% సీట్లు ఇస్తారా సార్? ఇస్తారేమో. అదే స్థానిక సంస్థల ఎన్నికల్లో 30% సీట్లు కూడా క్యాండిడేట్లు ఉన్నారా సార్? మా పార్టీ నిర్మాణం జరిగిందా సార్? ఇప్పుడు మీకేం తెలుసు? ఆయన ఆల్రెడీ ఇంటర్నల్గా ఏదో చేసుకుంటాడు వ్యూహం. ఇంటర్నల్గా ఏం చేయట్లేదు సార్, ఇంటర్నల్గా ఏమీ లేదు. పార్టీ ఇరిజిన్ స్లీపింగ్ మోడ్. ఇంటర్నల్గా వ్యూహం చేసేసి పార్టీలో కదలికి వచ్చేసి పార్టీలో కమిటీలు వేసేస్తే మేము మాట్లాడాం కదా ఫస్ట్. ఇప్పుడు మీరు పార్టీలో ప్రముఖంగా లేరు. మొన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని వైసీపీ నుంచి వచ్చారు కదా, ఆయన రాయలసీమ జిల్లాలో మొత్తం అప్పచెప్పి బ్రహ్మాండంగా వెళ్ళి రాయలసీమ జిల్లాలన్నీ తిరిగి ఒక వ్యూహం పొందుతున్నారు ఆల్రెడీ ఎలక్షన్ కోసం. మీకు తెలుసా ఆ విషయం? అది కూడా చెప్పానండి వీడియోలో నేను. అది స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనని ఏమార్చడం కోసం బాలినేని కొత్త ఫేస్ని తీసుకొచ్చారు. ఇంతకుముందు నాదెండ్ల గారు చూసుకునేవాడు అవన్నీ. మరి నాదెండ్ల గారు అవుట్ అయిపోయింది కదా, ఒకసారి నాదెండ్ల గారిని వాడేశారు కదా. ఇప్పుడు నాదెండ్ల గారు వెళ్ళి చెప్తే ఎవడు రాడు. అందుకే బాలినేని శ్రీనివాసరెడ్డి అని కొత్త ఫేస్ని దింపారు.
ఎందుకు ఆ మాత్రం తెలియదా సార్? ఇప్పుడు మేము 2014 నుంచి చూస్తున్నాం. మాకు ఆ మాత్రం తెలియదా? బాలినేని శ్రీనివాసరెడ్డి అనే న్యూ ఫేస్ని ఎందుకు తీసుకొచ్చారో తెలుసా? ఏదో జరిగిపోతుంది స్థానిక సంస్థల ఎన్నికల్లో, మీరు అన్నట్టు మనకు 30% సీట్లు వచ్చేస్తాయి, ఎక్కువ సీట్లు వచ్చేస్తాయి అని చెప్పి జనసేనకి 100లో 10 సీట్లు ఇచ్చి మిగతా 90 సీట్లకి జన సైనికులతో తెలుగుదేశం జెండాలు మోంచడం కోసం ఈ స్కీమ్ స్టార్ట్ అయిందండి. అంతే తప్ప ఏమీ అవ్వదు. ఇది మాత్రం మీరు భ్రమపడుతున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు అంత పిచ్చోడే ఏంటి? ఆయన వ్యూహం పకడ్బందీగా అక్కడ బాలినేని శ్రీనివాస్, ఎందుకంటే రాయలసీమ అంతా రెడ్లు ఎక్కువ కాబట్టి అక్కడ రెడ్డి గారిని ముందు పెట్టాడు. ఆంధ్ర అంతా ఈయన కవర్ చేస్తున్నాడు డైరెక్ట్గా. మరి ఇక్కడ సెంట్రల్లో వచ్చేసి ఎక్కువ చౌదరీస్, కృష్ణా జిల్లా వీళ్ళందరూ ఉంటారు కాబట్టి నాదెండ్ల మనోహర్ గారిని, అదే కదా వ్యూహం. ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు సెంట్రల్ లో చూసేస్తున్నారు. అవును. మరి కోస్తాంధ్రలో ఉన్న 10 జిల్లాలు ఎవరు చూసేస్తున్నారు? పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా వస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ వస్తున్నారు అంటే రాయలసీమ రెడ్డి గారిని పెట్టాడు కదా. వచ్చి ఏమన్నారు ఆయన? పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కోస్తాంధ్ర, వచ్చి ఏం చెప్పారు? నాకు మీరు అక్కర్లేదు, మీ పనులు మీరు చూసుకోండి, నన్ను మీరు ప్రశ్నించొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు. వార్నింగ్ ఇచ్చి, వాస్తవంగా చెప్పాలంటే ఆయన కమ్యూనిటీకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమనంటే నో మోర్ డిస్కషన్స్. మీరు ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలాడేవాడు చేసినట్టు మీరు మెసేజ్లు చేసి ఫోన్లు చేసి ఎవరో విజయ్ ఎక్కితే నన్ను నడిపించొద్దు అని నన్ను మీరు అడగొద్దు అంటున్నాడు ఆయన. ఆయనకి ఇంట్రెస్ట్ లేదండి సార్. ఇప్పుడు ఒకటి తెలుసుకోవాలి సార్, మీరు ఇప్పుడు జనసేన ఫేవర్గా మాట్లాడుతున్నారు, నేను మాట్లాడట్లేదు. కానీ ఒకటి మన ఇద్దరి మధ్యన ఒకే ఒక క్లారిటీ రావాలి. ఇప్పుడు ఒక కుర్రోడు ఇంటర్మీడియట్ జాయిన్ చేస్తాం, కుర్రోడిని చైతన్యలో నారాయణలో జాయిన్ చేస్తారు. ఐఐటి కొట్టేయాలని తండ్రి అనుకుంటాడు. కుర్రోడిని జాయిన్ చేస్తాం. ఆడు 2 సంవత్సరాలు చదువుతాడు, 24 నెలలు చదువుతాడు, కోచింగ్ తీసుకుంటాడు, ఎగ్జామ్స్ రాస్తాడు. కానీ ఆడికి ఇంట్రెస్ట్ ఉంటే ఐఐటి కొడతాడా, ఇంట్రెస్ట్ లేకపోతే కొడతాడా? ఇంట్రెస్ట్ ఉంటేనే కొడతాడు. అది పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉందండి, ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సరే, అయితే ఈ సందర్భంగా మీరు చెప్పేది ఏంటంటే, ఇక నుంచి నా సలహా మీరు కూడా బయట ఎక్కడైనా కూడా ఆయన గురించి ప్రస్తావన తేమాకండి. ఆయన కోరుకుంటున్న దగ్గర చెప్పేశాడు కదా, అయ్యా నన్ను వ్యతిరేకించే వాళ్ళు మీ పని మీరు చూసుకోండి, నా విధానం ఇదే అని చెప్పేశాడు కదా. ఆయన మర్చిపోండి, మీరు మీ పని మీరు చూసుకోండి. అదే కదా ఇప్పుడు చెప్పేది. నేను కూడా ఏమన్నానంటే, పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ విధానాల గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వేస్ట్. ఎందుకంటే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఓకే, మేమేమన్నామంటే, మా నెక్స్ట్ జనరేషన్ ఇంకెవరైనా పొలిటికల్ డొమైన్లోకి వస్తే మీరు రావద్దు. అంటే పొలిటికల్గా రావద్దంటారు అసలు? కాదండి, ఇప్పుడు రావద్దు, ఇది ఇట్స్ నాట్ కరెక్ట్ టైం. ఈ టైంలో మీరు రావద్దు. ఎలక్షన్ 2029లో ఉంది. మీరు 28 తర్వాత నిర్ణయం తీసుకోండి. మీకు ఏ పార్టీ అయితే మీకు ఆర్థికంగా లాభం చేకూరుద్ది, ఏ పార్టీ వల్ల మీకు పనులు అవుతాయి, ఏ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని వేసుకుని అప్పుడు మీకు ఇష్టం వచ్చిన పార్టీకి మీరు ఓట్లు వేసుకుంటారు. కానీ మనం ఒక నాయకుడిని నమ్ముకుని మనం రంగంలో దిగి ఆయన క్లారిటీ లేకుండా మనకు క్లారిటీ ఉండి ఉన్న డబ్బులు పోగొట్టుకుని 10 సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకుని మేము దెబ్బతిన్నాం. మీరు ఆ పరిస్థితి చేసుకోవద్దు. మీరు పిల్లలను చదివించుకోండి, ఆర్థిక స్వావలంబన కోసం ట్రై చేయండి, ఫైనాన్షియల్ సెటిల్మెంట్ కోసం ట్రై చేయండి. దయచేసి ఇటువంటి రిస్కులు చేయొద్దు. ఎవరు చెప్పినా సరే, ఎవరు స్పీచ్ ఇచ్చినా సరే చేయొద్దు. ఇదిగో ఇప్పుడు వీడియో చూపించారు కదండి మీకు, ముందు ఒక మాట అన్నారు ఆయన, తర్వాత ఒక మాట అన్నారు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఇప్పుడు ఆయన అన్న మాటను పట్టుకుని మేము 10 సంవత్సరాలు టైం కోల్పోయాం, ఆర్థికంగా నష్టపోయాం. ఇప్పుడు మీరేమన్నారు? ఏ జరిగితే జరిగిపోయిందని మన పరిమాణం చూసుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో చెప్పరండి. 2014 నుంచి 19 వరకు మేము తెలుగుదేశం పార్టీ విధానాలను వ్యతిరేకించాం. చంద్రబాబు నాయుడు గారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని తిట్టాం. 19లో మేము మా నాయకుడు ఓడిపోయిన తర్వాత మన టార్గెట్ జగన్. అసలు జగన్ ఈ స్టేట్ లో అల్లకొల్లం జరిగిపోద్ది, ఆయన అసలు ఉండకుండా మొదటి ఈ స్టేట్ లో ఇంకా భూములు లాగేస్తున్నాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చేస్తుంది, అయిపోయింది. ఇక మొత్తం స్టేట్ కొలాప్స్ అయిపోయింది. ఇక మేము ఆయన సోషల్ మీడియాలో ఒక మాదిరిగా కాదు, మొత్తం నాలాంటి యాక్టివిస్టులు కొన్ని లక్షల మంది పవన్ కళ్యాణ్ గారిని పదవులు అడగలేదు, గుర్తింపు అడగలేదు, ఫోటో కూడా అడగకుండా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు సార్ సోషల్ మీడియాలో. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎలా బాధపడుతున్నారు? ఇప్పుడు మా సజెషన్ ఏంటంటే, మాకు తెలిసి వచ్చింది, మీరు మా రిలైజేషన్ 14 నుంచి 19 ఒక రకంగా ఎదుర్కొన్నారు తెలుగుదేశాన్ని. మేమే కూడా ఇప్పుడు కేసులు పెట్టినారు కాకపోతే వాటిలో. తర్వాత జగన్ ఏమో 5 ఏళ్ళు ఎదుర్కొన్నాం. ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా మీరు, ఈ గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు అదే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా పరిస్థితి ఎలా ఉందో చెప్పరండి. పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉంది. ఎందుకంటే మా సార్ టీడీపీతో కొలాబరేట్ అయ్యాడు. పై లెవెల్లో వాళ్ళు ఓకే, కింద లెవెల్లో టీడీపీ శ్రేణులు మాకు కోఆపరేట్ చేయట్లేదు. మా మీద దాడులు జరుగుతున్నాయి, మచిలీపట్నం ఇల్లు పడగొట్టారు, సో మెనీ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ టైంలో ప్రస్తావించారు చాలా ఉన్నాయని సమస్యలు చాలా ఉన్నాయండి. ఇదిగో మీకు మొత్తం చదివి వినిపిస్తాను, ఏమనుకోవద్దు, ఒక నిమిషం టైం ఇవ్వండి. ఇదిగో సార్, చాలా ఇష్యూస్ ఉన్నాయండి.
ఇదిగోనండి అసలు ఎన్ని దాడులు జరుగుతున్నాయో ఈ స్టేట్లో. ఏది ఈ గవర్నమెంట్ వచ్చాక? ఈ గవర్నమెంట్ వచ్చిన జనసేన పరిస్థితి ఎలా ఉందో చెప్పనండి. ఉమ్, నూజివీడు నియోజకవర్గం చేటరాయి గ్రామంలో జనసేన కార్యకర్త అంబటి దీపు హత్య. ఉమ్, మార్కాపురం జిల్లా మండలం ఇడువూరు గ్రామంలో నివసించే జనసేన నాయకుడు సంకుల మల్లయ్య హత్య. ఉమ్, నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానిపాడులో కాపు యువకుడు తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య. ఉమ్, జనసేన కార్యకర్త డ్రైవర్ రాయుడు హత్య. టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్పై వినూత ఆరోపణలు. ఉమ్, గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో టీడీపీ నాయకులు కాలుమనీ వేధింపుతో కాపు మహిళ శేషమ్మ ఆత్మహత్య. ఉమ్, టీడీపీ నేతల వేధింపులు కైకలూరు నియోజకవర్గంలో సానారుద్రవరం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త వెన్నకోట రామకృష్ణ ఆత్మహత్య. అయ్యో. నూజివీడు జిల్లా పెడన నియోజకవర్గం గూడూరులో కంకటావ గ్రామానికి చెందిన జనసేన నాయకుడు సీరం సంతోష్ ఈ పార్టీ ఆఫీస్కి వచ్చేవాడు. ఉమ్, తన పట్ల టీడీపీ ఎమ్మెల్యే నిర్లక్ష్యదారులతో ఉన్నాడని చెప్పి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. మందు తాగాడు. అదే. ఎందుకంటే ఆడ భూమి ఎవడో కలుపుకుంటే. ఏంటి చాలా ఉంది పెద్ద లిస్ట్ మీ దగ్గర? సార్ డేటా లేకుండా మాట్లాడతాం ఏంటంటే, మేము ఎడ్యుకేటెడ్స్ సార్. మేము డేటా లేకుండాను గాలి మాటలు మేము మాట్లాడడం కదా. ఆడు ఇది చెప్పాడు ఇది చెప్పాడు అని మాట్లాడినాం. ఉమ్, మేము ఎడ్యుకేటెడ్స్, మేము విత్ డేటా మాట్లాడతాం. ఉమ్, ఇదిగో సార్, ఇప్పుడు నేను చెప్పిన కొవ్వూరులో జనసేన కార్యకర్త టీడీపీ నాయకులు దాడి ఏం చేయమంటారు చెప్పండి. కొవ్వూరులో, ఉమ్, పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఉమ్, టీడీపీ నాయకులు జనసేన కార్యకర్తలు దాడి ఏంటి సార్? ఉమ్, అక్కడ జనసేన లేదా టీడీపీ గెలుద్దా సార్? ఉమ్, చెప్పండి. ఏలూరు జిల్లా చింతపాడులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో జనసేన అధ్యక్షుడు మోదు రామకృష్ణ వెళ్ళి నేను కూడా నుంచుంటారు బాబు మీరు పెన్షన్లు పంచుతున్నాం అని పక్క నుంచి టీడీపీ గారు తన్ని పక్క దోసేశారండి. ఉమ్, ఏం చేయాలి చెప్పండి? పార్టీ ఆఫీస్కి వెళ్తే గేట్ తీయట్లేదట. ఆ, తాళూరు రాము గారికి ఆడ ఎవడో తెలవదంట. ఆడు జనసేన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అంట. ఆడు బాధ వర్ణనాతీతం. నాకు ఫోన్ చేసి ఏడుతున్నాడు, అన్న ఇలా జరిగిందని. ఏం చేయమంటారు చెప్పండి? మీరన్నా చదువుకున్న వాళ్ళన్నా కొంచెం గొత్తెత్తనే అని అడిగితే నేను గొంతెత్తాను తప్ప నాకు ఏం పని సార్? ఇంకా ఉంది, అయిపోయిన లిస్ట్ ఉంది ఇంకా ఉందండి. శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో జనసేన పార్టీ ఏఎంసీ చైర్మన్ మామిడి రామకృష్ణ ఉమ్, బెల్ట్ షాపుల పంచాయతీ వద్దని అడ్డుకున్నందుకు టీడీపీ నేతలు కొట్టు కేసెట్టారు మీద. వీళ్ళందరూ జనసేన వాళ్ళే. మొత్తం ఇప్పుడు నేను శ్రీకాకుళం జిల్లా పాతపట్నం సార్ జనసేన పార్టీ ఏఎంసీ చైర్మన్ సార్. కొట్టిన వాళ్ళందరూ ఎవరు? టీడీపీ వాళ్ళు. ఇంకెవరు సార్? బెల్ట్ షాప్ వద్దని ఆపాడు, ఉమ్, కుట్టారండి. ఇదిగో మామిడి రామకృష్ణ ఉమ్, తన్నారు. అయ్యో. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో టీడీపీ నాయకులు చేస్తున్న అవినీతిని మట్టి కాంట్రాక్టులు చేస్తుంటే వాళ్ళు ఇల్లీగల్ గా మట్టి తోలుతుంటే అడ్డుకున్నాడు మా జనసేనుడు జిల్లా ప్రధాన కార్యదర్శి. మళ్ళీ పైగా ఉమ్, కొమ్మిశెట్టి సాంబశివరావుపై టీడీపీ నేతల దాడి. ఆ, ఏం చెప్పమంటారు సార్? సాంబశివరావు అంటే లాయర్. లాయరు. ఉమ్, చిత్తూరు జిల్లాలో నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో బ్యానర్ కట్టినందుకు కేక్ కట్ చేసి కార్యక్రమంలో పాల్గొన్నందుకు జనసేన కార్యకర్త మునీర్ బాషాపై టీడీపీ నాయకులు చితకబాదారు పట్టుకుని. ఉమ్, తీవ్రగాయాలైనాయి సార్. అడిగే అతను తీవ్రగాయాలైనాయి. ఎందుకంటే నువ్వెవడో లోకేష్ గారి కేక్ కట్ చేసి లోకేష్ గారి ఫోటోలు పెట్టి నువ్వు తెలుగుదేశాన్ని వాడుకుంటావు అని చెప్పి జనసేన కార్యకర్తను కొట్టారు. అట్లా కూడా ఉంది. అంటే చెప్తున్నా, అంటే ఎక్కువ భక్తి చూపించినా కొడుతున్నారు. ఉమ్, వ్యతిరేకిస్తే కొడతాం. ఓకే. ఇప్పుడు సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చంద్రబాబు గారిని ప్రైజ్ చేస్తుంటే ఇక్కడ కొడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే లేదండి, ఇంకా ఉంది సార్, లిస్ట్ ఇంకా ఉంది సార్. మచిలీపట్నంలో కూటమి నేతలు ఏర్పాటు చేసిన బ్యానర్ తో తన ఫోటో లేదని జనసేన నేతలు బ్యానర్ చింపేశారు. దీంతో టీడీపీ నేతలు వచ్చి వాళ్ళ ఇంటి మీద పడి తన్నారట జనసేన నేతలు. వీడియో కూడా వచ్చిందండి ఇది. మచిలీపట్నం బందర్లో పెదకర గ్రహణంలో టీడీపీ నాయకులు ఒడ్డుగాసుల తోటలో కొన్ని రోజులుగా మట్టి అక్రమంగా తవ్వుకుంటుంటే తోటసాయి జనసేన నేత కార్యకర్త రాంబాబు ఇంటిపై వెళ్ళి బలవంతంగా బయటకు లాక్కొచ్చి ఒంటిపై దుస్తురిప్పు కొట్టారండి. మరి ఇది మట్టిని ఆపినందుకు. టీడీపీ నాయకులు మట్టి తోలకని ఆపిన పాపానికి జనసేన కార్యకర్తను బట్టలు ఓడదీసి కుట్టారు సార్. శ్రీపతి వెంకటాచలం మచిలీపట్నం ఇల్లు కూల్చేశారు సార్. ఇల్లు కూల్చారు వాళ్ళు మన దగ్గరకు వచ్చారు మన స్టూడియోకి. పాపం బాలశౌరి గారు ఆ ఇంటి గురించి మాట్లాడాడు కదా సార్ మొన్న. అక్కడ ఒక కమిషనర్ గారు ఏ విధమైన పేపరు లేకుండా కోర్టు దోవలో ఉన్న ఇల్లుని 200 మంది పోలీసులను తీసుకొచ్చి వితౌట్ ఎనీ ప్రేయర్ డాక్యుమెంటేషన్, వితౌట్ ఎనీ ప్రేయర్ ఆర్డర్, ఒకే ఒక కాల్ మినిస్టర్ గారు చెప్పారని ఇల్లు పడగొట్టాడు, నేలమట్టం చేసేసాడు సార్. ఆ విషయంలో బాలశౌరి గారు నేను కూడా ఫోన్ చేసి మాట్లాడా, ఎక్సలెంట్గా మాట్లాడి నిలదీశాడు. ఏమయ్యా మీకేం సంబంధం, ఏం ఆర్డర్ ఉందని 200 మంది పోలీసులు వస్తారని. బాలశౌరి గారు నిలదీశాడు. మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి నిలదీశాడు. నిజంగా బాలశౌరి గారేగా నిలదీయకపోయి ఉంటే మా పరిస్థితి, జన సైనికుడి పరిస్థితి ఏంటి సార్? పాపం ఈ స్టేట్లో జన సైనికులకి ఆత్మస్థైర్యం వచ్చేది. అట్లాగంటే ఇలా నాయకులు అందరినీ మీరు తయారు చేసుకోవాలి కదా. ఇలా నిలదీసే వాళ్ళని ప్రతి దానికి పవన్ కళ్యాణ్ రావాలని ఎట్లా వస్తారండి? నిలదీస్తున్నాం అంటే ఇప్పుడు పరిస్థితి, ఇప్పుడు ఈ సమస్యలపై నేను నిలబడి మాట్లాడుతున్నాను సార్ మీ ముందు. మా జన సైనికులు ట్రోలింగ్స్ ఏంటంటే నువ్వు అమ్ముడైపోయావు, నువ్వు కోవర్టివి అని మమ్మల్ని తిడుతున్నారు. ఇప్పుడు కూడా పెడతారు, ఇది చూసి పెడతారు. వాళ్ళకి ఇప్పుడు వేరే పని లేదు. వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? జన సైనికులు కాదు, టీడీపీ కోవర్ట్లు. ఓహో,
ఏంటి వాళ్ళే ఈ ముసుగులో వచ్చి పెడతారు. మొత్తం టీడీపీ కోవట్లే ఈ పనిలో ఈ ఈ గొడవలో దిగేది. లేకపోతే ఇప్పుడు నేను ప్రజా సమస్యల మీద మా పార్టీ సమస్యల మీద నేను మాట్లాడితే ఉమ్, పార్టీ వాళ్ళు నన్ను ట్రోల్ చేసే అవసరం ఉంది. ఉమ్, ఇప్పుడు మా పార్టీతో మాకంటూ రిలేషన్ ఉంటుంది కదా. అవును. ఇది పార్టీ వాళ్ళే పొజిషన్. వచ్చారు. ఉమ్, ఇదిగోనండి, గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం ఒట్టి చెరువు మండలంలో టీడీపీ నేతలు దారి కాసి మన జన సైనికుల్ని కాపు యువతని ఉమ్. విచక్షణగా కొట్టారు. రాత్రి గంటన్నర సేపు కొట్టారు. గంటన్నర మామూలు. సేపు కొట్టారు. ఉమ్, అది వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వెళ్ళి కాళ్ళు పట్టుకుని ఉమ్, ఆ నిడిపించుకొచ్చారు. ఉమ్, ఇంతకీ ఈ విషయం ఏంటంటే అందులో అయిపోయిందండి. అందులో 4 ముద్దాయిలు ఉన్నారు సార్. 5 మీద కేసు పెట్టారు. అంటే మీ నోటీస్కి వచ్చింది. అందులో ఒక ఎన్ఆర్ఐ ఉన్నాడు సార్, అమెరికా అతను. ఆ, అమెరికాలో వర్క్ చేస్తున్న ఒక ఎన్ఆర్ఐ ఆ కేసులో ఉన్నాడు. ఆ కేసుని నీరుగారు చేసడం కోసం నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు తెలుగుదేశం టీం. బా. మరి మా నాయకుడి దగ్గరికి మేము వెళ్ళే అవకాశం ఉందా సార్, చెప్పండి. సరే, ఏదైనా మీ జీవితం బాధాకరంగా ఉంది. మా దగ్గరికి కూడా చాలా మంది వస్తున్నారు. మీరు కూడా చూస్తుంటారు టీవీలో. మొన్న ఎవరో లేడీ, ఒక వీర మహిళ, మంగళగిరి కాపు సంఘ అధ్యక్షురాలంట, ఎకరం పొలం కొనుక్కుంటే వాళ్ళందరూ కలిసి ఆ సామాజిక వర్గం వాళ్ళందరూ తెలుగుదేశం వాళ్ళు ఊళ్ళోకి వస్తే సంతా ఉంటాం భయపడిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు కూడా న్యాయం చేయకపోతే నా దగ్గరికి వచ్చింది. ఈ వినుకొండలో పరిస్థితి అదే. జన సైనికుడు శ్రీనివాసరావు అని తల్లి కొడుకు 11 ఎకరాల్లో ఆవిడ కబ్జా చేసుకుంటే వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకొచ్చారు. ఇక విజయవాడలో నిన్న లేటెస్ట్ జరిగింది, మీకు కూడా తెలిసి ఉంటుంది. అది సెలూన్ పెట్టుకుంటే ఒక రోడ్డు సెలూన్ పెట్టుకుంటే వాడిని కొట్టడం, 20-30 మంది వచ్చి పట్టపగలు తిరిగి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసు వాళ్ళు కూడా ఇతను బెదిరించి అరే నీ మీద గంజా కేసు పెడతాం అంటారు. ఈ వాళ్ళు పాప రాత్రి భార్యాభర్తలు 10ంటికి వచ్చారు. ఇకపోతే మన మావేళ్ళపల్లి ఇష్యూ చూసారు రైతులది. మనం మేమే వెళ్ళి దాన్ని మన లైవ్ టెలికాస్ట్ చేసాం, ఎమ్మెల్యేని కూడా ఇంటర్వ్యూ చేసాం. సరే, ఇన్ని రకాలు జరుగుతున్నాయి. ఒకటే చెప్తానండి, మీకు కూడా ఇచ్చే సలహా ఏంటంటే మేము కూడా మా విధానం మార్చుకున్నాం. ఇప్పుడు వీళ్ళందరూ బాధపడేవాళ్ళు ఎవరు? జనసేన పార్టీ వాళ్ళు కదా. మీకెందుకు మాకెందుకు ఇది? ఆ నాయకుడు ఉన్నాడు, వాళ్ళ నాయకుడు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. నేను రాత్రి అదే చెప్పాను, సార్ మమ్మల్ని ఇక్కడ కొట్టేశారు సార్ ఇట్లా ఏడుచుకుంటూ వస్తే, అమ్మ రాత్రి 9:30కు వచ్చారు మీరు నైటు, ఫస్ట్ మీ నాయకుడి దగ్గరికి వెళ్ళండి. ఇప్పుడు మేము గొంతెత్తే మమ్మల్ని కూడా ఏమంటున్నారు, నేను ఎవడో మీరు కూడా ఏదో వైసీపీ పార్టీ అని అంటున్నారు. సరిపోయింది, అందరూ అదే పేరు మీద ఉన్నారు. ఆఖరి మీడియానే వైసీపీ పార్టీ అని. సరే, మీరంటే పార్టీలో ఉన్నారు, కులపరంగా ఆయన వస్తే ఆయన అని. ఇక మేమైతే టోటల్గా మీరు కూడా నాకు ఇచ్చే సూచన ఏంటంటే, ఈరోజు మన బల్లె మురళి ఇంటర్వ్యూ ద్వారా నేను కూడా అందరికీ చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఆయన మంచి వ్యూహాలతో ఉన్నారు. ఆయన సీఎం అవడం కోసం ఆయన వ్యూహాలు ఆయనకు ఉంటాయి. మీరు ఆయన డిస్టర్బ్ చేయొద్దు. ఆయన నిజంగా అభిమానులు అయితే, మీరు కూడా నిజంగా ఆయన అభిమానులు అయితే వారిని డిస్టర్బ్ చేయొద్దు. ఆయనకి ఏ వ్యూహం ఉందో వీళ్ళందరికీ ఒకేసారి న్యాయం చేయొచ్చు, చెప్పలేము. ఆయన మైండ్లో ఏముందో తెలియదు. కాబట్టి దయచేసి వారి పేరు ఎత్తకుండా మీరు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ చేయదలుచుకుంటే ఇక నుంచి మీరు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకోండి. మీ కార్పొరేషన్ ఉన్నారు, ఇంకోటి ఉన్నారు, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసుకుంటే మంచిదని నా సలహా. తర్వాత మీ ఇష్టం. అది మీరు సలహా ఇచ్చారు సార్. మీరు పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయొద్దండి, మీరు ఇప్పుడు ఇంకొక 3 ఏళ్ళు గవర్నమెంట్ టైం ఉందా సీఎం అయిపోవచ్చు అని మీరు ఆశిస్తున్నారు. 100% అవుతాడు. మీరు అన్నారు కదా, సీఎం అవటానికి ఈయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఎలాగవుతాడు సార్, చెప్పండి ఒకసారి. మనసులో ఏముంది మీకు తెలియదు కదా. మనసులో ఏముందంటే అక్కడ ఏం జరుగుతుందో చెప్పరా నేను. అండ్ ప్రతిదీ వచ్చి బల్లె మురళి నా మనసులో ఏముందో మీకు చెప్తారండి. ఆయన మాకు చెప్పక్కర్లేదు సార్. ఆయన మాకు అసలు ఏమీ చెప్పక్కర్లేదు. మాకు యాక్షన్లో దిగి ఆ రిజల్ట్ చూపిస్తే చాలు. ఇప్పుడు ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించిన చిన్న కాంట్రాక్టుల బిల్లు 1700 కోట్ల రూపాయలు ఇచ్చి వాళ్ళ అప్పులని క్లియర్ చేస్తే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయని సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి 1700 కోట్లు తేవడం జరిగింది సార్. మొన్న 15వ తారీఖు అవును తెచ్చితే ఆ అమౌంట్ వచ్చిన అరగంటలో అమరావతిలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని మన అమరావతిలో ఒక కాంట్రాక్టర్కి మొత్తం అమౌంట్ ఒక కాంట్రాక్టర్కి వెళ్ళిపోయింది సార్. అది ఎట్లా ఇస్తారండి? 1700 కోట్లు ఇచ్చారా? 1700 కోట్లు చెల్లింపులు జరిగిపోయాయి వితిన్ ½ an hourలో. ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది. ఏంటిది అని అడిగితే దానికి సంబంధిత మినిస్టర్ గారు పవన్ కళ్యాణ్ గారిని బతిలాడి సారీ చెప్పారట, సంబంధిత ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారట. ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి ఒకసారి చెప్పండి. మీరు పవన్ కళ్యాణ్ గారు గురించి అడుగుతున్నారు, ఆయనకే కుటుంబంలో ఇన్ని సమస్యలు ఉంటాయి, ఆయన ఏం సాల్వ్ చేస్తాడు సార్? అదే చెబుతున్నా మురళి గారు, ఆయన బాధ ఆయన చూసుకుంటాడు. మీకెందుకు మధ్యలో అంటున్నా నేను? మీరు సాల్వ్ చేస్తారా? మీరు వెళ్ళి సీఎంతో మాట్లాడి మా పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుందని మీరు చెప్పే కెపాసిటీ మీకుందా? పవన్ కళ్యాణ్ గారి అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ గారి అన్యాయం జరుగుతుంది, పవన్ కళ్యాణ్ గుర్తింపు లేదని కాదు మా బాధ. పార్టీలో జరిగిన కార్యకర్తలు నాశనం అయిపోతున్నారు,
అసలు పార్టీలో జరిగిన కార్యకర్తల పరిస్థితి ఏంటి, అసలు పార్టీ గురించి పగలు రాత్రి కష్టపడిన వాళ్ళు గుర్తింపేది, అసలు జనసేన పార్టీ ఇటుపైన ఇస్తుంది, దీని వల్ల జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు? మేము అడిగేది ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మీరు అన్నారు, ఆల్ ది బెస్ట్ పవన్ కళ్యాణ్ గారు, అంతే, ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తాను, ఆయన విధానంలో ఆయన వెళ్ళిపోయిన సక్సెస్ అవ్వమనండి. కానీ ఈ పార్టీకి సంబంధించి ఈ రోజు నిన్న ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నేను తీసుకున్న నిర్ణయం ఏంటంటే, రాజకీయాలు దూరంగా ఉన్నాను తమ్ముళ్ళు, నా జూనియర్స్ కి రిక్వెస్ట్ చేస్తున్నా. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇది హాట్ సిటీ కార్యక్రమంలో మన బల్లె మురళి గారు చెబుతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం. నేను మీ తేజశ్రీ. 100 తుపాకులు చేయలేని పనిని ఒక పెన్ను చేయగలదు. 1,00,000 మెదళ్ల ఆలోచనను ఒక కెమెరా కన్ను చూపించగలదు. సమాజాన్ని మార్చే శక్తి ఒక మంచి ఆలోచనలో ఉంటుంది. ఆ ఆలోచనను ప్రపంచానికి చేరవేసే శక్తి ఒక షార్ట్ ఫిలింలో ఉంటుంది. నెంబర్ 1 న్యూస్ మరియు నెంబర్ 1 ఓటీటీ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య అంశాలపై తెలుగు షార్ట్ ఫిలిమ్స్ పోటీలు నిర్వహిస్తున్నాం. మీ కళానికి పదును ఉంటే, మీ కెమెరాకు కథ చెప్పే శక్తి ఉంటే, సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఉంటే ఈ పోటీలు మీకోసమే. ఒక చిన్న చిత్రం ఎన్నో హృదయాలను కదిలించగలదు. ఒక మంచి సందేశం ఎన్నో జీవితాలను మార్చగలదు. మీ సృజనాత్మకతకు ఇది గొప్ప వేదిక. మీ ప్రతిభను నిరూపించుకోండి. మీ సందేశాన్ని సమాజానికి వినిపించండి. చరిత్ర సృష్టించడానికి రండి. యువత ఆలోచనకు దిశానిర్దేశం చేసే చిత్రాలను రూపొందించండి. మార్పుకు మీరే మార్గదర్శకులు కండి. సమాజ హితం కోసం మీ హృదయం స్పందిస్తే, మార్పు కోసం మీ మనసు తపిస్తే భవిష్యత్తు మీ చిత్రంలో ఉంది. మీ సృజనకు గుర్తింపు, మీ సందేశానికి గౌరవం, మీ ప్రతిభకు అద్భుతమైన అవకాశం. రండి, కెమెరాను ఆయుధంగా, సృజనను శక్తిగా మార్చి సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి. ఈ లఘు చిత్రాల పోటీలలో పాల్గొని మీ ముద్రను సమాజంపై వేయండి. సామాజిక విలువలు, మాదక ద్రవ్యాలు, తప్పుదారి పడుతున్న యువత, కుటుంబ విలువలు, పర్యావరణ పరిరక్షణ, ట్రాఫిక్ రూల్స్పై అవగాహనపై షార్ట్ ఫిలిమ్స్ నిర్మించాలి. షార్ట్ ఫిలిమ్స్ నిడివి 10 నుంచి 12 నిమిషాలు ఉండాలి. ప్రతి చిత్రానికి ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండాలి. రాజకీయ, కుల, మత, ప్రాంతాల విభేదాలను రెచ్చగొట్టే విధంగా లేదా అభ్యంతరకరమైన అంశాలు అనుమతించబడవు. షార్ట్ ఫిలిమ్స్ 720 పిక్సెల్ 1080 మెగాపిక్సెల్ క్వాలిటీతో ఉండాలి. ఎంట్రీలను జూన్ 20వ తేదీలోపు మా ఈమెయిల్కు ట్రాన్స్ఫర్ ద్వారా పంపించాలి. షార్ట్ ఫిలిమ్స్ను ఈ పోటీల కొరకు మాత్రమే ప్రత్యేకంగా రూపొందించి ఉండాలి. పోటీలకు ఎటువంటి ఎంట్రీ ఫీజు చెల్లించనవసరం లేదు. న్యాయ నిర్ణేతల ద్వారా నిష్పక్షపాతంగా షార్ట్ ఫిలిమ్స్ విజేతలను ప్రకటిస్తాం. పోటీలలో మొదటి స్థానం పొందిన షార్ట్ ఫిలింకి 1,00,000 రూపాయలు, రెండవ స్థానం పొందిన షార్ట్ ఫిలింకి 75,000 రూపాయలు, మూడవ స్థానం పొందిన షార్ట్ ఫిలింకి 50,000 రూపాయలు బహుమతులుగా అందించబడును. అంతేకాదు, ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులుగా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందించబడును. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ కెమెరామ్యాన్, ఉత్తమ రచయిత, ఉత్తమ ఎడిటర్ అవార్డులు కూడా అందించబడును. ప్రముఖ సినీ దర్శకులు, సినీ సంగీత దర్శకులు, సినీ నటులు, ప్రజా ప్రతినిధులు, అధికారుల సమక్షంలో బహుమతి ప్రదానం జరుగుతుంది. బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం జూలై మొదటి వారంలో విజయవాడ లేదా గుంటూరులో ఘనంగా నిర్వహించబడుతుంది. షార్ట్ ఫిలిమ్స్ కు సంబంధించిన సర్వ హక్కులు నెంబర్ 1 న్యూస్ మరియు నెంబర్ 1 ఓటీటీకి చెందిన యాజమాన్యమైన వాగ్మి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారికే చెందుతాయి. పోటీలకు ఆఖరి తేదీ 20/6/2026. కింద స్క్రోల్ అవుతున్న ఈమెయిల్ ఐడికి మీ షార్ట్ ఫిలింను పంపించండి. ఇంకేమైనా సందేహాలు ఉంటే వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి. ముఖ్య గమనిక, ఈ పోటీలకు న్యాయ నిర్ణేతలుగా పాల్గొనదలిచిన వారు మమ్మల్ని సంప్రదించండి. వెల్కమ్ బ్యాక్ టు హాట్ సీట్. చూడండి మురళి గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా అనేది మనం ముగిసిన అధ్యాయం. ఎందుకంటే ఈ ఇంటర్వ్యూలో మీరు వాట్ నెక్స్ట్ అసలు మీరు ఏం చేయబోతున్నారు? మీరు ఒక యువకుడిగా, ఒక సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తిగా మీ యొక్క ఆవేదన, మీ యొక్క బాధని నెక్స్ట్ ఏ రూపంలో మీరు ముందుకెళ్ళబోతున్నారు చెప్పండి.
మేము ఇప్పటి వరకు అసలు ఈ డొమైన్కి రావడమే జనసేన ద్వారా వచ్చాం సార్. జనసేన గురించి వచ్చాం. ఓకే. ఇప్పుడు ఆయన ఏమన్నారంటే తమిళనాడులో విజయ్ నెగ్గారు. నెగ్గిన తర్వాత ప్రజలు వచ్చింది. ఆ ప్రజలను తట్టుకోలేక ఆయన ఏం చెప్పారంటే, నన్ను ప్రజలు చేస్తున్నారు అందరూ, ఊళ్ళో పెళ్ళి అయితే కుక్కలాడేవాడు ఎక్కువైపోయింది అని ఆ ఫస్ట్ రోజే బస్ స్టాండ్ ఆయన చెప్పాడు. తర్వాత రాజమండ్రి వచ్చి మీరందరూ కలిసి నన్ను ప్రజలు చేయక్కర్లేదు, అసలు నన్ను క్వశ్చన్ చేసేవాడు నాకు వద్దు, అసలు నాకు మీ కులం ఓట్లు వద్దు, మీలో ఎవరో ఓట్లు మీ బాధ మీరు పడండి, సీఎం అవ్వడం మీకు దమ్ముంటే నన్ను కాదని అని చెప్పారు. మీరు చెప్పినట్టు ఓపెన్ గా చెప్పేశారు కాబట్టి ఇక ఆయన మనం ఏం అనకూడదు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నాకు జరుగుతున్న అన్యాయాన్ని నేను ప్రశ్నించాలి. ఓకే. కాపు కార్పొరేషన్కి నిధులు ఇస్తామని చెప్పి 10 సంవత్సరానికి 2,000 కోట్లు నిధులు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టింది కూటమి గవర్నమెంట్, టీడీపీ ప్రభుత్వం. అవును. 3 బడ్జెట్లు అయిపోయినాయి సార్. 6,000 కోట్లు నిధులు వేసారు మాకు. 6,000 కోట్ల నిధులు ఎక్కడున్నాయి చెప్పండి. మీకే ఏ కార్పొరేషన్కి ఇవ్వాలి అసలు? సార్ నేను వేరే కార్పొరేషన్ గురించి మాట్లాడట్లేదు. మా కార్పొరేషన్కి నిధులు ఇయ్యి. ఓకే. విదేశీ విద్య అని చెప్పి మా వాళ్ళని పంపించారు గత ప్రభుత్వం. ఇప్పుడు ఆ డబ్బులు కట్ అయిపోతున్నాయి. ఆ డబ్బులు ఇక్కడ ఈ ప్రభుత్వం ఇవ్వకపోవడంలో వాళ్ళు అప్పులు చేసి ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లల్ని ఫారెన్లో వెనక రాలేరు కదా చదివిస్తూ చాలా బాధలు పడుతున్నారు. వాళ్ళు మొన్న పార్టీ ఆఫీస్, జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళారు, అలాగే సెక్రటరీకి వెళ్ళారు ప్లైకార్డులు పెట్టుకుని. వాళ్ళు బయటకు దోసేశారు 2 చోట్ల కూడా. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. కాపు నేస్తం అని చెప్పి జగన్ గారు సంవత్సరానికి 2,40,000 మంది కాపు మహిళలకి 15,000 చొప్పున 5 సంవత్సరాలు 60,000 ఇచ్చాడు సార్. 2,40,000 మంది మహిళలకి 60,000 ఇచ్చారు ఆయన. కానీ ఈ ప్రభుత్వం ఏ విధమైన కాపు లోన్స్ లేవు, కాపు కార్పొరేషన్ నిధులు లేవు, కాపు నేస్తం లేదు, కాపు విదేశీ విద్య లేదు. ఇది మాత్రం మనందరం కూడా ఒక్కసారి మనం జనసేనకు చేసాం, ఓకే, వెరీ నైస్. మేజర్ జనసేన మనం ఒక్క ఓటుతోనే నెగ్గలేదు, అందరు ఓట్లు పడి మనం మేజర్ ఇంపాక్ట్ కాబట్టి మనం బాధపడుతున్నాం ఇప్పుడు ఏంటి ఇలా జరిగిందని. కానీ ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అందరం. ఈ విషయం గురించి మాట్లాడాలి సార్ మనం. ముఖ్యమంత్రి ఒత్తిడి తీసుకురావాలి కదా, మా ఎమ్మెల్యేల ద్వారానో మినిస్టర్ల ద్వారానో ఒత్తిడి తీసుకురావాలి కదా సార్. ఓకే. ఇంకేమన్నా ప్రధాన డిమాండ్లు ఏమున్నాయి మీకు? ఇంకా మా ప్రధాన డిమాండ్లు అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పోస్టింగ్లు, గవర్నమెంట్ పోస్టింగ్లు అన్నీ కూడా కీ పొజిషన్లో మా వాళ్ళు ఎవరో లేరు సార్. కీ పొజిషన్లు అన్నీ కూడా అధికార వర్గం వాళ్ళే ఉన్నారు సార్. వాళ్ళ భజన పరులే ఉన్నారు. మా వాళ్ళందరికీ ప్రాధాన్యం లేని పోస్టుల్లో ఉన్నారు ప్రస్తుతం. ఇది మా ఉనికే ప్రమాదం. ఏదన్నా పని ఉంటే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి సార్? ఇప్పుడు రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళే పని చేయించుకోవాలి, ఆఫీసర్ల దగ్గర కూడా వెళ్ళాలి కదా. అంతేగా. అదొకటి చాలా పెద్ద ప్రాబ్లమేటిక్ విషయంగా ఉందండి. ఏ పోస్టులు మీరు అనేది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ప్రత్యక్షంగా సంబంధాలు ఉండే డిపార్ట్మెంట్, అది పౌర సరఫరాల శాఖ కానీ చాలా ఘోరమైన పరిస్థితి ఉంది సార్. నాకు సంబంధించి మేము 6,000 కోట్లు నష్టపోయాం, పథకాలు నష్టపోయాం, ఓకే, ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్లు నష్టపోయాం. కానీ మా వాళ్ళు నష్టపోయింది ఇంకొకటి ఏంటంటే, మీ ఛానల్ ద్వారా చెప్తున్నాను, మా కాపు సోదరులు నష్టపోయింది అత్యధిక నష్టం ఎక్కడ జరిగిందంటే మాకు గత ప్రభుత్వంలో మన రిప్రజెంటేషన్ 30 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు సార్. ఈ ప్రభుత్వంలో 19కి వచ్చింది సార్. 19 మందేనండి. చూడండి మీరు ఎందుకు తగ్గిపోయారు సార్? ఎందుకు తగ్గిపోయారంటే ఇప్పుడు నేను చెప్పొచ్చో లేదో, మేమంతా కూడా కూటమి అని చెప్పి లేదు, మా వాడు ఒకడు వచ్చాడు, పవర్ షేరింగ్ లో వచ్చేస్తుంది పదవే, ఇక మాకు ఇవన్నీ పట్టించుకోకూడదు, కింద లెవెల్లో మనం ఎమ్మెల్యే లెవెల్లో థింక్ చేయకూడదు అని మా వాళ్ళందరూ సీఎం మనోడు అయిపోతున్నాడు సగం అనే ఉత్సాహంతో, అనే ఆకాంక్షతో, ఆతృతతో మా వాళ్ళు ఆవేశపరులు కదా, మేము కూడా ఆవేశపరులం కదా, జై కూటమి అని కథన రంగంలో దిగాం. అదే ఎన్ని ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు చూడకుండా ఒక సీఎం ఉద్దేశం గుర్తుపడేశారు. అసలు ఎమ్మెల్యే సీట్లు 11 తగ్గిపోతే గొడవ విజుము రావాలి కదండి. అవన్నీ మానేసాం మేము. ఎమ్మెల్యే సీట్లు 11 కాదు 10 20 తగ్గిపోయినా బాధపడం. మాకు మా అన్న డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ ఎవరో ఈయన పవర్ షేరింగ్ లో సీఎం కొట్టేస్తారు, 100% అయిపోతుంది, ఆ వ్యూహం ఆయనకు ఉందంటున్నాడు. అబ్బో మామూలు విషయం కాదు అని
నమ్మి మేము దిగాం సార్. ఓకే. దిగితే మాకు వచ్చిన లాభం ఏంటంటే, ఉమ్, నేనంటున్న ఈ విషయాన్ని మీ ఛానల్ ద్వారా నా కాపు సోదరులు తెలియజేస్తున్నాను. ఉమ్. 11 సీట్లు నష్టపోయామండి స్టేట్ మొత్తం మీద. ఇప్పుడు ఇంతకుముందు 30-31 ఉండే, ఇప్పుడు 31 ఉండే 19కి వచ్చినాయి సార్. ఇప్పుడు బా. ఉమ్, ఇంతకన్నా నష్టం ఏమైనా ఉంటుందా సార్? ఉమ్, ఒక్క సీటు 2 సీట్లు తగ్గితేనే ఉద్యమాలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఉమ్. కానీ ఈ స్టేట్లో 19 సీట్లు పడిపోయింది సార్ మా రిప్రజెంటేషన్. ఓకే. దీనికి ఏం చేయండి సార్? ఎవరి దగ్గరికి వెళ్ళమంటారు? ఏదన్నా పని ఉంటే ఇప్పుడు ఈ 19 సీట్లలో కూడా ఎంత గొప్పోళ్ళు ఎక్కారంటే, ఏదన్నా ఒక నాయకుడి పేరు మీరు చెప్పండి. ఏమయ్యా మీ సామాజిక వర్గాన్ని పని ఉంటే ఈ నాయకుడి దగ్గరికి వెళ్తే చేస్తారు, బొత్స సత్యనారాయణ గారు లాంటి నాయకుడు ఎవడన్నా ఉంటే చెప్పండి ఒకటి. ఉమ్. మీరు చెప్పండి పో, నేను కాదంటలే. మంత్రులు కానీ. అంటే ఒకటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉందనుకోండి, అవునండి, చంద్రబాబు గారు మావాడిని పనులను కింద చేయించుకుంటారు. అవును. అట్లాగే ఇప్పుడు మీరు కూడా పవన్ కళ్యాణ్ మావాడు డిప్యూటీ సీఎం అయ్యా అని మీ కింద పనులు చేయించుకోండి వెళ్ళి. వెళ్తే ఏం జరుగుతుందంటే, ఆ, విలేజ్లో సీఎంఆర్ఎఫ్ రిలీఫ్, మన సీఎం గారు రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన చెక్కులు పంపిణీ చేస్తేనే రోడ్డు మీద పెట్టి తొంతున్న తెలుగుదేశం కార్యకర్తలు మేము వెళ్ళి సెక్రటరియట్లో పనులు చేసుకుని లాబింగ్ చేసేస్తారా సార్? అవ్వట్లేదా పనులు? కాదు సార్, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు పంపిణీ చేయడానికే జన సైనికులకి పట్టలేదు కదా. మేము అమరావతి వెళ్ళిపోయి సెక్రటరీలో కూర్చుని మాకు కావాల్సిన పనులు చేసుకుంటామా సార్? ఇది ఏమన్నా రిలయబులా చెప్పండి? జరిగే పనేనా ఇదంతా? ఇది అసలు ఏమన్నా ఇమాజినేషన్ కూడా అర్థం ఉండాలి కదా సార్? జరగదు. ఎందుకంటే మనకు ఎవరో పని చేయరు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీరు నెగ్గించారు కదా. అవును సార్. అతని దగ్గరికి వెళ్తే పని చేయడా? నేను జనసేన ఎమ్మెల్యే పని చేయడం అంటలేదు సార్. నా సామాజిక వర్గం ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళి పని చేయించుకోవాలంటే ఆ ఎమ్మెల్యేకి పార్టీ చేసాం మనం, జనసేన పార్టీ చేసాం, మనం వెళ్తే ఏదైనా చిన్న చిత్తగా పనులు చేస్తారు. కానీ ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే ఎవరిని కన్సల్ట్ చేయాలి మేము? అదే గుర్తింపు పొందిన ఒక ఎమ్మెల్యే కనపడలేదు. గుర్తింపు పొందిన నాయకుడు ఎవరున్నారు చెప్పండి? ఒక్కడు లేడు. ఈ రాష్ట్రంలో మా దుస్థితి అధోగతి. ఇప్పుడు ఫైనల్గా ఆఖరిగా చెప్తున్నాను సార్, జనసేన పార్టీని నమ్ముకుని మేము తీసుకున్న స్టెప్ మా గొయ్యి మేము తవ్వుకున్నట్టు ఉంది సార్ ఈ రాష్ట్రంలో మా పరిస్థితి. అయ్యో. ఇక ఇప్పుడు ఆయన కాదన్నాడు, మనం కూడా అందుకు రెడీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం మాట్లాడకూడదు. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత సబ్జెక్ట్ డిస్కషన్స్ అనవసరం. ఆయన రూట్లో ఆయన వెళ్ళిపోతాడు, మన రూట్లో మనం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఏదో ఏం చేయబోతున్నారు ఇప్పుడు మీరు అందరూ? ఆయన వదిలేసాడు అంటున్నారు, ఆయన మీరు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అంటున్నాడు, గ్యాప్ వచ్చింది. ఓకే, వాట్ నెక్స్ట్? ఇప్పుడు మీరు అందరూ ఎలా బతుకుతారు? మీరు రాబోయే రోజుల్లో మేమే కేసులు కూడా పెడతా ఉన్నారు, మేమే చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నన్ను వదిలేడు బాబా అని చెప్పాడు. వదిలేస్తున్నారు. ఇక ఆయన పట్టుకుని మేమేం చేస్తాం? మేము కూడా ఏం చేస్తామంటే, ఆయన ఏదన్నా ఎలియన్స్ పరంగా తప్పు జరిగితే క్వశ్చన్ చేస్తాం, కానీ ఆయన ఎందుకు సీఎం అవ్వలేదు, ఆయన ఎందుకు మినిస్టర్ అవ్వలేదు, ఆయన అవ్వాలి కదా, ఈ వద్దే డిస్కషన్ వద్దు. ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం ఇబ్బంది పెట్టకూడదు. మరి ఈ సమస్యలను ఎలా పోరాడుతున్నారు? ఈ సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తామండి. ఈ సమస్యల మీద రిప్రజెంటేషన్ ఇస్తాము. డిప్యూటీ సీఎం గారికి ఇస్తాం, లోకేష్ గారికి ఇస్తాం. ఏదన్నా మీటింగ్లో వెళ్తే జనసేన తరఫున సార్ కొంచెం చూడండి సార్ అని తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యేని కానీ ఆ కన్సర్న్ మినిస్టర్ని కానీ కలిసి చెప్తాం. మీరు జనసేన పార్టీలో ఉన్నారు ఇప్పుడు కూడా? మేము జనసేన కార్యకర్తలం సార్. ఇప్పుడు కూడా? ఇప్పటికీ కార్యకర్తలమే. ఇంకా మీకు కార్డులే ఉంటాయి? కార్డు గట్ట ఉన్నాయండి. జనసేన కార్యకర్తలం మేము ఇప్పుడు కూడా. కానీ మాకేంటంటే అంశాల వారి విభేదించాం. ఆయన అభిమానులుగా రాజకీయ రంగ ప్రవేశం చేశామని చెప్పాం కదా, అంశాల వారి విభేదించాం. ఇప్పుడు ఈ జంక్షన్లో ఏంటంటే మేము పొలిటికల్గా స్లో అయిపోవాలని డిసైడ్ అయిపోయాం. ఇది అనవసరం. మేమేంటంటే మా వాళ్ళందరికీ ఇచ్చే సలహా ఏంటంటే, అందరికీ కూడా చెప్తున్నాను, దయచేసి ఎవ్వరూ కూడా కంగారు పడి రంగంలో దిగి రాజకీయ రంగంలోకి మీలాగా వద్దు, టైం వేస్ట్ చేసుకుని డబ్బులు పోగొట్టుకుని ఆఖరిని ఆవేదన పాలయ్యి వద్దమ్మా ఇదంతా టైం వేస్ట్. 2028 ఎండింగ్ వరకు కూడా చక్కగా మన ఫ్యామిలీ గురించి, మన ఆర్థిక స్వావలంబన గురించి స్టెప్స్ తీసుకోండి. అప్పుడు మీకు నచ్చిన నిర్ణయం మీరు తీసుకోండి. ఎందుకంటే అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందంటే, అక్కడ ఎమ్మెల్యే ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది. లోకల్ ఎమ్మెల్యే ఇచ్చిన సీటు, పార్టీ మేనిఫెస్టో, అక్కడ మనకున్న రిలేషన్లు, మనకి పని జరిగే అవకాశం ఉందా లేదా, దాన్ని బట్టి డిసైడ్ అవ్వండి. తర్వాత మురళి గారు, మీ ఏరియాలో పోలవరం ప్రాజెక్ట్ ఉంది కదా, ఏంటి దాని నిర్మాణం ఎంతవరకు పూర్తయింది? మీకు బాగా మాదేనండి కాన్స్టిట్యున్సీ. పోలవరం నిర్వాసిత సమస్యని R&R ప్యాకేజీని క్లియర్ చేస్తే పోలవరం ప్రాజెక్టు వరకు ఇప్పటి వరకు ఒక 70% అయిపోయిందండి. ఆ నిర్వాసిత సమస్య పూర్తి చేస్తే దాన్ని మనం కంప్లీట్ అయిపోయినట్టే.
ఇంకా అది ఇంకా ఈ 10 yearలో కాకపోతే నెక్స్ట్ 10 year అయినా అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. బాగా స్పీడ్గా జరుగుతున్నాయి స్పీడ్గా పనులు. జరుగుతుంది వర్క్ స్టాగ్నెట్ అవ్వలేదు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని మీద మంచి దృష్టి పెట్టింది కదా, దృష్టి పెట్టింది, ఫండ్స్ రిలీజ్ బాగానే ఉంది, స్పీడ్గా జరుగుతుందండి. కాంట్రాక్టర్ని గట్రా మార్చకుండా డిస్టర్బ్ చేయకుండా బాగానే జరుగుతుంది, ఓకే. వర్క్ బాగానే జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా అసలు కూటమిలో బీజేపీ పార్టీ ఉంది కదా, ఏంటి బీజేపీ పార్టీ రోల్ ఎక్కడ కనపడదు, వాళ్ళు ఎవరు యాక్టివ్గా లేరు, ఏంటి విషయం ఏంటి అసలు మీ యొక్క నాలెడ్జ్ ప్రకారం? ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కొన్న ఓటు శాతం 1%. దానికి వచ్చిన నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు ఫస్ట్, ఆయన సైడ్ అయిపోయాడు. సోము వీర్రాజుకి ఇచ్చారు, ఆయన స్లో అయిపోయాడు. ఇప్పుడు పురంధరేశ్వర గారు ఎవరు నడుపుతున్నారు దాన్ని. ఆ పార్టీ గురించి మనం ఏం చెప్తాం సార్? ఆ పార్టీ మన అత్యధికులు ఉన్న సామాజిక వర్గానికి, ఇండియా మొత్తం మీద అత్యధికులు ఉన్న సామాజిక వర్గానికి ఇస్తుంది. వాళ్ళు అంటే ఇప్పుడు మనం చెప్పొచ్చో లేదో ఇంత డిస్కషన్ జరిగాక, మహారాష్ట్రలో ఆటో డ్రైవర్ని సీఎం అని చేశారు వాళ్ళు, ఏక్నాథ్ షిండే. అవును, ఆటో డ్రైవర్, ఈ వాజ్ ఆటో డ్రైవర్, ఆయన సీఎం చేసేసారు. శివసేన పార్టీని చీల్చేశారు. అవును, ఏమండి, ఆపరేషన్ మహారాష్ట్ర సూపర్ సక్సెస్. 20 సంవత్సరాలు సీఎంగా చేసి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ నితీష్ కుమార్ దింపేసి ఓబీసీ క్యాండిడేట్ ఎక్కించేశారు. చరిత్రాత్మక నిర్ణయం. మొట్టమొదటి సీఎంలు ఇండియాలో రేఖా గుప్తా మొట్టమొదటి సీఎం, ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీఎం అయిపోయింది. మోహన్ యాదవ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే సీఎం అయిపోయాడు. ప్రవీణ్ సావంత్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే గోవా సీఎం అయిపోయాడు. మధ్యప్రదేశ్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయాడు. మన ఒరిస్సా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిపోయాడు. అందరూ అయిపోయారు ఎమ్మెల్యే. మరి ఇక్కడ మీ కాపు కమ్యూనిటీ ఎంత ఎక్కువ ఉంది కదా, ఒకళ్ళు కూడా ఎమ్మెల్యే అవ్వలేండి కాపుల్లో. మా దురదృష్టం ఏంటంటే సార్, కాపుల్లో ఎమ్మెల్యే కాదు సార్, బీజేపీ గేమ్ ప్లాన్ ప్రకారం మీరు సీఎం అవ్వాలండి. కానీ మా వాడికి ఇంట్రెస్ట్ లేదు కదా. ఇప్పుడు బాధ ఏంటంటే మీ మళ్ళీ మొదలుకు వస్తున్నాం. పార్టీ పరంగా బీజేపీ పార్టీ పరంగా సీట్లు ఇవ్వలేదు. అసలు సీట్లు ఇవ్వడానికి బీజేపీలో కాపులు వెళ్ళారు. మరి ఏం జరిగిందో తెలియదు, వెనక్కి వచ్చేస్తున్నారు మా వాళ్ళు. ఇప్పుడు మా వాళ్ళకి ఆవేశం ఎక్కువ, వెనక్కి వచ్చేస్తున్నారు. పోను బీజేపీ కూటమి పెట్టి పవన్ కళ్యాణ్ గారు లైక్ చేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు లైక్ మైండెడ్ ఫిలో, పవన్ కళ్యాణ్ మీద మంచి అభిప్రాయం ఉంది అని మేము అనుకుని పిఎం గారు పవన్ కళ్యాణ్ గారు చూడటానికి వచ్చాడు. ఇంటికి వెళ్ళాడు కదా. మరి సీఎం అనేది చేయరు, అవకాశం ఉంది. ఎట్లా చేస్తారు? సంఖ్యాబలం ఏంది అసలు? సంఖ్యాబలం ఏంటండి? ఇప్పుడు బీహార్ లో సంఖ్యాబలం లేదు కదా సార్. అంటే వినాలా వీళ్ళందరూ 140 చిల్లర పెట్టుకొని చెప్పిన మాట ఏంటారు ఏంటి? 140 అంటే అక్కడ ఎలియన్స్ ఉంది కాబట్టి సార్ నేను చెప్పేది. ఇప్పుడు కూటమిలో బీజేపీ రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు ఒప్పించాడు. బీజేపీ టీడీపీతో రావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. హీ హాజ్ ప్లేడ్ కీ రోల్. సో ఈయన కూడా పవర్ షేరింగ్ అని చెప్పి దిగాడు రంగంలోకి, మాకు అందరికీ చెప్పింది. సో బీజేపీతో మాట్లాడుకుని ఆ పవర్ షేరింగ్ ఏదో కంప్లీట్ చేస్తాడని ఆశ ఉంటది కదా సార్ మాకు, కానీ అవ్వలేదు. వదిలేయండిగా. ఇప్పుడు ఆయనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనం మాట్లాడకూడదు. బీజేపీ రోల్ ఏంటంటే, బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో మా సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడిని ఎవరైనా ఒకటి పట్టుకుని ట్రై చేస్తే ఈసారి కాకపోతే ఇంకో 2 terms లో ఈ రాష్ట్రాన్ని చేజెక్కించుకునే అవకాశం ఉంది. తెలంగాణలో బండి సంజయ్కి ఇచ్చారు, బీజేపీ ప్రెసిడెంట్ చేశాడు, పార్టీని ఊపు తెచ్చాడు. ఇంక ఈ టర్మో వచ్చే టర్మో కొట్టేస్తారు అక్కడ. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 terms టార్గెట్ పెట్టుకుంటే బీజేపీలో అవ్వచ్చు. ఒక జాతీయ పార్టీ ద్వారానే కాపుల కళ నెరవేరుతుంది సార్. అంతేనా? ఒక జాతీయ పార్టీ ద్వారానే కాపుల కళ నెరవేరుతుందని కాపుల్లో ఫీలింగ్ అయితే వచ్చింది. అది ఎంతవరకు ముందుకెళ్ళదు అనేది మనకు తెలియదు. మీరు కూడా దాన్ని ఏకీభవిస్తున్నారా? ఏకీభవించడానికి మాకు తగిలిన దెబ్బకి మేము ఇప్పుడు తగిలిన దెబ్బ నుంచి మేము కోలుకోలేదు సార్. కొత్త దాని గురించి ఆలోచించే ఓపిక మాకు లేదు సార్. ఇప్పుడు మా నాయకుడు ఇచ్చిన స్టేట్మెంట్కే అసలు మా మతిపోయింది. ఇప్పుడు జనసేనలో ఒక వర్గం ఇప్పుడు దారి దొరక్క వై జంక్షన్ లో ఉన్నాం. లెఫ్ట్ లో టీడీపీ ఉంది. అదే మీరందరూ నాకు తెలిసిన సమాచారం అంటే జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని అందరినీ కావాలని చీల్చి ఇట్లా అందరూ మిమ్మల్ని అందరినీ ఆయన పార్టీలో చేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నాడు, నిజమేనా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేర్చుకోవాలనే ఉద్దేశం ఉన్నాడని మీరు అంటున్నారు. నిజంగా ఆయన చేర్చుకోవాలనే ఉద్దేశం ఉండి రాణిస్తే కాపులు అదృష్టవంతులే. ఎందుకో చెప్పనా, 1924 దాకా ఆయన తిట్టకుండా తిట్టిన వాళ్ళండి మేము. ఇప్పుడు మమ్మల్ని జాయిన్ చేసి ఆయనే చేసుకుంటాడు, ఆయన రానివాళ్ళు కదా. ఇప్పుడు ఎలా జరిగిందంటే మా పరిస్థితి, వై జంక్షన్ లో ఉన్నాం సార్ మేము. రైట్ లో టీడీపీ, లెఫ్ట్ లో వైసీపీ ఉన్నాయి. టీడీపీని తిట్టాం, వైసీపీని తిట్టాం. మా పరిస్థితి దేవుడే డిసైడ్ చేయాలి. రాజకీయంగా మాలాంటి వాళ్ళ పరిస్థితి, ఈ జనసేన నమ్ముకున్న టేట్లో మునిగిపోయిన మాలాంటి వాళ్ళ పరిస్థితి ఆ దేవుడికే తెలియలేక మాకేం లేదు. అందుకే మేము ఏం చెప్తున్నాం అంటే, సోదరులారా కంగారు పడి ఎవరు ఏం దిగొద్దు, ఆర్థికంగా అసలు నష్టపోవద్దు, ప్లీజ్ మమ్మల్ని చూస్తున్నారు కదా, ఇక్కడతో వదిలేసి ఈ సబ్జెక్టులన్నీ వదిలేసి మనకు రాజకీయాలు ఫిట్ అవ్వవు. మన కమ్యూనిటీలో అంత సమర్థవంతమైన నాయకులు లేరు, మనం ఆశించడం తప్పు.
ఓకే మందే తప్పు, వాళ్ళ తప్పు అని నేను అంటలేదు. ఓకే అండి మన కమ్యూనిటీ ఏదో అయిపోవాలి, మన కమ్యూనిటీ ఎవడో సీఎం అయిపోవాలని నువ్వు ఆశించొద్దు. ఓకే రైట్ మంచి మెసేజ్ ఇచ్చారు ఈరోజు. ఓకేనే ఎవరు ఆశించొద్దు, ఓకే రైట్ డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అని చెప్తున్నాను సార్. రైట్ ఈ తప్పు అయితే మాత్రం ఐఎమ్ సారీ అండి. నిజంగా నా సలహా తప్పు అయితే ఐఎమ్ సారీ. ఈ కమ్యూనిటీకి నేను సారీ చెప్తున్నాను, నా సలహా తప్పు అయితే. అంతేనా? సరే చివరిగా మీరు మీరు ఇప్పటిదాకా చాలా వీడియోస్ చేశారు, చాలామంది జన సైనికుల మనోభావాన్ని మీరు దెబ్బతీశారు. వాళ్ళకి మీరు ఏం చెప్పబోతున్నారో ఒక విషయం చెప్పండి డైరెక్ట్గా. జన సైనికుల మనోభావాన్ని నేను దెబ్బతీయలేదు. నేను చెప్పిన వీడియోలో కరెక్ట్నెస్ ఉంది. ఇప్పుడు కూడా నా స్టాండ్ అండ్ మై వర్డ్స్ నేను చెప్తున్నాను. రాజ్యసభ సీటు పవన్ కళ్యాణ్ గారు జన సైనికులకు ఇవ్వగలరా? ఇవ్వలేరు. కానీ అయిపోయిన అధ్యాయం అని అనుకున్నాను. ఆయన ఎప్పుడైతే మన కమ్యూనిటీ ఆయనకి అక్కర్లేదన్నాడో మేము కూడా వీఆర్ రెడీ టు మూవ్ అవుట్. డిస్కషన్ వద్దు. నేను పెట్టిన ప్రతి వీడియో కూడా నిస్వార్థంగా పార్టీ భవిష్యత్తు బాగోవాలని, పార్టీ స్ట్రెంగ్తన్ అవ్వాలనే నేను చేశాను. ఆఖరిసారిగా చెప్తున్నాను, తెలంగాణలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయంలో పవన్ కళ్యాణ్ అందరూ తిడుతున్నారు, దాడి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ తెలంగాణలో కూడా పెట్టారు కదండి, పెట్టారా లేదండి? పెట్టారు కదా. మరి పెట్టినప్పుడు ఆ పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి కదండి, బలోపేతం చేయాలో వద్దా? పెట్టిన నాయకుడు చేస్తున్నారు కదా ఆల్రెడీ. ఏది ఉన్నారు, జిల్లా కమిటీ అధ్యక్షులు ఉన్నారు అక్కడ. కమిటీ అధ్యక్షులను ప్రధాన కార్యదర్శి ప్రతినిధి ఉంటే అయిపోతుందా సార్? గ్రౌండ్ లెవెల్లో ఏది పార్టీ? పవన్ కళ్యాణ్ గారి దగ్గర 4 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఉంటే ఈరోజు అలా మాట్లాడగలుగుతారా ఎవరైనా? చెప్పానండి. ఎందుకు ఆయన తిట్టినది బాధపడుతున్నారు మీరు? అవును కదా సార్. ఇప్పుడు రాజకీయ పార్టీ మోటో రాజ్యాధికారం సార్. పవర్ గురించి, పవర్ అధికారం, రాజ్యాధికారం ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకపోవచ్చు, మాకుందండి. క్లియర్గా చెప్తున్నా ఆఖరిసారిగా మీకు. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు యుగ పురుషుడు, రాముడు, కృష్ణుడు, అవును, భీముడు, అంతేగా, అంతే కదా. అదే ఎన్టీ రామారావు గారు 94లో గెలిచిన తర్వాత రాజ్యాధికారం చేజారిపోతుంది అని అనుమానం వచ్చింది. ఎవరికి? వీళ్ళందరికీ రాజగురు ఎవరో రామోజీరావు గారు. ఆయన అత్యంత నీచంగా ఎడిటోరియల్స్ రాయించారు, ఎన్టీ రామారావు మీద న్యూస్ రాయించారు, కార్టూన్లు ప్రతిరోజు ఎటకారంగా కార్టూన్లు రాయించారు ఎన్టీ రామారావు గారి క్యారెక్టర్ని అసాసినేషన్ చేస్తూ. ఎవరన్నా ప్రశ్నించారండి? అసలు చివరికి ఎన్టీఆర్ మీద చెప్పులు వేసి ఎన్టీఆర్ని తప్పించి చంద్రబాబు నాయుడుకి అధికారం తీసుకున్నారు. కారణం, వాళ్ళకి అధికారం కావాలి, సామాజిక వర్గానికి అధికారం కావాలి. అధికారం మీద వాళ్ళకి అంత కాంక్ష, అంత కమిట్మెంట్ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలి మనం. ఎన్టీఆర్ని పక్కనెట్టేశారు. అలా ఆయన విగ్రహంతో ఏదో రాజకీయాలు చేసుకుంటున్నారు, పక్కనెట్టేయండి. చంద్రబాబు నాయుడు నెక్కించారు, వాళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు. హైదరాబాదులో హెరిటేజ్, రామోజీ ఫిల్మ్ సిటీ, నార్నీ ఎస్టేటు, హైటెక్ సిటీ, ఈ 4 వైపులు ఉన్నాయండి. ఈ 4 ఎవరేయండి? వాళ్ళే కదా. అలా హైదరాబాద్ని ఆక్యుపై చేసిందే వాళ్ళు. ఈ రోజు రేవంత్ రెడ్డికి మద్దతుగా తెలుగుదేశం పార్టీ పోటీ కూడా చేయలేదు అక్కడ. ఎందుకు? తెలంగాణ ఉద్యమం మళ్ళీ ఏమన్నా లెగుస్తుందేమో, తెలంగాణ వాదులు మళ్ళీ యాంటీ అవుతారని రేవంత్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రేవంత్ రెడ్డితో ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహాలు ఓపెన్ చేస్తున్నారు. ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలుగుదేశం ఫౌండర్ని, కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ నాయకుడిని పొగుడుతున్నాడు ఈరోజు. తప్పదు, అదే రాజకీయం అంటే అదే కదా మరి. అంటే వాళ్ళ స్ట్రెంగ్త్ అక్కడ రాజకీయం కాదండి. రేవంత్ రెడ్డి లాంటి వాడిని తీసుకొచ్చి ఓపెన్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి వచ్చి ఉంటాడు. రేవంత్ రెడ్డి కూడా వీళ్ళ మనిషి కదా. వాళ్ళ రిప్రజెంటేషన్ అంత గొప్పదే. మనకి అంత శ్రమ లేదు, మనం నమ్ముకున్న నాయకులు అంత స్ట్రాంగ్ కాదు. కాబట్టి మనం రాజ్యాధికారం కోసం కలలు కనొద్దు, ఉన్నదాంతోనే పని చేయించుకుందాం. మన నెంబర్లు తగ్గకుండా మనకి ఎవరైతే ఏ పార్టీ అయినా సరే మనకి సరైన రిప్రజెంటేషన్ ఇస్తే చాలని, దానికోసం మన ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసం ట్రై చేద్దాం, మన పనులు చేసుకోవడం కోసం ట్రై చేద్దాం. ఈ రాజకీయాలు మనకు వద్దని నేను మా వాళ్ళకి సలహా ఇస్తున్నాను సార్. ఓకే, మంచిది. థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు ఈ హాట్ సీట్లో చాలా విషయాలు బహిర్గతపరిచారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఈరోజు హాట్ సీట్ కార్యక్రమం. తిరిగి వచ్చే వారం మరొక విశిష్ట వ్యక్తితో కలుద్దాం.